ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఈరోజు ఏఎస్బి చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞ గ్రూపు ధారావాహిక కార్యక్రమం రుద్రము ప్రతి సోమవారం నాడు ప్రసారం అవుతుంది. ఈ రోజు నేటి రుద్ర ప్రవచనకర్త డాక్టర్ శ్రీ డిఎస్ శాస్త్రి గారు. రుద్ర ప్రవచనము, పరిశీలనము, పరిశోధనము ప్రవృత్తిగా కలిగినటువంటి శ్రీ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభానికి ముందు జస్ట్ మా ఎమ్మెల్యన్ సార్ ఒక 2 విషయాలు మాట్లాడతారు సార్. తర్వాత మీరు ప్రవచనం ప్రారంభించవచ్చు. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. మా వాళ్ళు ఈరోజు 1800 రోజు అంటున్నారు సార్. నిన్న మాకు ఒక పిల్లవాడు 4వ క్లాస్ కుర్రవాడు మంచిర్యాల ఒక మనిషి జీవితం ఎలా ఒక రోజు జీవితం ఎలా గడపాలో అద్భుతంగా చెప్పారు సార్. మీకు వినండి, నేను యూట్యూబ్ లో మీరు దయచేసి మీరు వినాలి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, ఎవరిని అడగట్లేదు. తప్పకుండా ఐ విల్ సెండ్ యూ లింక్ పర్సనల్లీ, ప్లీజ్ లిజన్. నెక్స్ట్ సత్సంగం అంతా ఈ పిల్లలకి మీద మీరు కామెంట్ చేయాలి సార్ దయచేసి. ఓకే, డన్. నేను ఎవరిని అడగను సార్, మిమ్మల్ని ఒక్కనే అడుగుతున్నాను. అయ్యో తప్పకుండా, వి డు దట్. ఆ పిల్లవాడు అంటే వీళ్ళు సార్ మా సార్ ఇవాళ 1800 రోజు అని చెప్పి, ఎందుకంటే నాకు తెలియదా అంటే తెలుసు, తెలియకపోవచ్చు కూడా సార్. అతను నిన్న విశ్లేషణలో కొన్ని సెకండ్లు కలిస్తే 1 నిమిషం అవుతుంది. కొన్ని నిమిషం అంటే మాకు తెలియదా అంటే ఎంతమంది తెలుసు సార్? ఇప్పటికి భూప్రపంచంలో చాలా మంది తెలియదు. సెకండ్ విలువ ఎవరు తెలుసు సార్? ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ పోయినోడు తెలుస్తారు సార్. నాకైతే తెలియదు సెకండ్ సంగతి. నాకు రోజే లెక్కలేదు, సంవత్సరమే లెక్కలేదు. ద వాల్యూ ఆఫ్ ది సెకండ్ విల్ నో ఓన్లీ ఎవరు తెలుసు అంటే ఎవడైతే ఒలింపిక్ లో గోల్డ్ మెడల్లో ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్ గోల్డ్ మెడల్ కోల్పోతాడు సార్, వాడికి మాత్రమే సెకండ్ విలువ తెలుసు సార్. మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు సార్. ర్యాకెట్ లాంచింగ్ వాడికి సెకండ్ విలువ తెలుస్తుంది అనుకుంటున్నాను కాస్త. నేను తెలుస్తుందా సార్? ఏమరై తెలుస్తుంది. ఎందుకంటే 1 తర్వాత 0 అంటాడు. కాలం 4వ డైమెన్షన్. ఎందుకంటే వాడు 1 తర్వాత 0 అంటాడు పాపం. చివరిలో సెకండ్ లెక్క పెట్టుకుంటుంటారు పాపం, చాలా గుండెల చేతులు పట్టుకుని. తెలుస్తుంది. సో ఒకప్పుడు ఏమి తెలియని, ఇప్పటికీ ఏం తెలియని స్థితిలో, అందుకని మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. ఒకనప్పుడు ఏం తెలియనప్పుడు 100 రోజులు పండుగ చేసుకున్నాం సార్. 200 రోజులు పండుగ చేసుకున్నాం సార్. ఎంత నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ సార్. 300 రోజులు పండుగ చేసుకున్నాను సార్. 360 చేసుకున్నాం సార్. అంటే 1 year అయిపోయింది కదా అని. 500 చేసుకున్నాం సార్ రౌండ్ ఫిగర్లు. 600 చేసుకున్నాం సార్. 700 చేసుకున్నాం సార్. 731 అంటే 2 years. సరే 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మళ్ళా చేసుకుంటుంది. మరలా రౌండ్ ఫిగర్ 800 days చేసాం సార్. ఇప్పుడు 900 కూడా చేసాం సార్. 1000 కూడా చేసిన తర్వాత ఈ ఏంటి 100లో ఏముంది? రోజు కలిస్తే కదా ఈ 100లో. ఆఫ్టర్ 1000 ఏం ప్రతిరోజు నిత్య నూతనంగా ఉన్నప్పుడు ఏదో 100లతో కూడిన రోజు నిత్య నూతనంగా అన్న కాన్సెప్ట్కి వచ్చి ఆఫ్టర్ 1000 మేమేం ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించట్లేదు, ఏమి సెలబ్రేట్ చేయట్లేదు సార్. దట్ ఈస్ రైట్. అప్ టు 1000 ఐ హ్యాడ్ రికార్డెడ్. ఎవడు పిలిచాను ఏ డేట్ కూడా నాకు ఉంది సార్. వీళ్ళు కూడా తెలుసు, నేను పెట్టాను ఒకసారి క్లిప్పింగ్. ఎందుకంటే ఎవడో ఒక్కడికన్నా తెలియాలి గ్రూప్ ఏంటి, ఏఎస్పీ అంటే ఏంటో. నేను కూడా ఆ రికార్డు చూసే మాట్లాడదు. ఎందుకంటే నాకేం గుర్తు సార్, నా ఫస్ట్ పేజీలో బుక్లెట్లో ఇప్పుడు 4వ గ్రంథం నడుస్తోంది ఇది. సో ఫస్ట్ పేజీలో మళ్ళీ అతికించుకున్నాను ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా తక్కువని అడిగారు అనుకోండి, నేను చెప్పే స్థితిలో ఉండాలి కదా. ఇంకొక ఆనందకరమైన వార్త ఏంటంటే మనము ఈ నెల 29వ తారీఖుతో 5 సంవత్సరాలు అయిపోతాయి సార్. 6వ సంవత్సరంలో మొదటి సత్సంగం రుద్రమే. మరలా అలా కలిసి వచ్చింది. 30వ తారీఖు మండే అయింది సార్. సో 29th కంప్లీటింగ్ 5 years సక్సెస్ఫుల్లీ. గట్టిగా ఘనంగానే చెప్పుకోవచ్చు. ఏం ఆటోమాటిక్ ఏం లేదు సార్.
కరెక్ట్. అవును. ఏ రోజు ఏ ఒక్కరోజు ఆషామాషికి మేము నడపలేదు. ఎందుక స్వామి సమక్షంలో ఆషామాషి నడవదు కదా సార్, మీకు కుదరదు. తెలియదు. కుదరదు. కరెక్ట్. భగవంతుడి సన్నిధిలో మన ఆషామాషులు చిన్న పిల్లలు ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్ పాపం. చిన్న పిల్లలు అండి. ఆ పిల్ల ఆరాధ్య వీళ్ళంతా సార్ ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్. చూడండి డిఫరెంట్ రాత్రి మా మేడం అంటుంది ఆ విష్ణుప్రియ స్పోకెన్ అబౌట్ అష్టపుష్పాలు సార్. ఫస్ట్ పిల్ల ఆమె 7-8 నిమిషాల్లో షీ టచ్ ఆల్ ద 8 ఫ్లవర్స్ అండి. హృదయ పుష్పాలు అన్ని టచ్ చేసింది సార్. అయ్యింది సార్ ప్రథమ పుష్పం. మీరు తప్పకుండా సార్ మీకు నేను పర్సనల్ గా ఈ సత్సంగం అయితే లింక్ పెడతాను. ప్లీజ్ లిజన్ ద చిల్డ్రన్స్. వాళ్ళు చెప్పిన విధానాన్ని మీరు తీసుకుని దాని మీద యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ మీ యొక్క అభిప్రాయాలు నెక్స్ట్ సత్సంగాలు చెప్పాలి సార్ మాకు. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు 1800 రోజుకి మేము ప్రయాణం చేసామంటున్నారు. 1800 ప్రాముఖ్యత కూడా మీరు చెప్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇవాళ మనం చెప్పుకోబోయేది కూడా ఒక రకంగా అదే. కాల ప్రాధాన్యం ఏమిటి అనేదే ఇవాళ ఆశుషేణ మంత్రంలో వచ్చేది. ఇది అర్థం కావాలంటే ఆ క్రితం చెప్పుకున్న శ్రవ ప్రతిసేవ కొంచెం ఎక్కువగా సరిగా అర్థం కావాలి. అందుకని ఆ శ్రవ ప్రతిసేవ కొంచెం టచ్ చేసి ఈ కాలము ఈ ఆశుషేణ దాని గురించి ఈ రుద్రం మనకి ఏం చెప్తుంది ఆ వివరాలు ఇవాళ చెప్పుకుందాం. మొదలు పెట్టినా? ఎస్ సార్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. చాలా సంతోషం. ఇవాళ 1800 రోజు కూడా అంటున్నారు. సో స్వామి చెప్పింది భారతదేశం భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది అనటం, పిల్లలకి ఎందుకంత స్వామి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనేది ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ప్రపంచానికి, ముఖ్యంగా మనకి సత్యసాయి ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి అర్థం అయ్యే రోజులు దగ్గరికి వస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఆ పరిణామాలు కూడా ఆ మాదిరిగా చోటు చేసుకుంటున్నాయని మనం అనుకోవచ్చు. ఇవాళ యాక్చువల్గా మనం 6వ అనువాకంలో, సాధనాపరమైనటువంటి 6వ అనువాకంలో 10 మంత్రాలు పూర్తి చేసుకుని ఇవాళ ఈ 11వ మంత్రం చెప్పుకోవాలి. ఆశుషేణాయచ ఆశురథాయచ ఆ మంత్రం. ఆశుషేణాయచ ఆశురథాయచ అన్నప్పుడు దాని మామూలు అర్థం ఏమిటంటే, చాలా వేగవంతమైన సైన్యానికి అధిపతి అయిన రుద్రానికి నా నమస్కారం. అది ఆశుషేణ. అత్యంత వేగవంతమైన సేనకి అధిపతి నువ్వు, నీకు నమస్కారం. అట్లాగే ఆశురథ అత్యంత వేగవంతమైన రథంలో ప్రయాణం చేసే రుద్ర, నీకు నమస్కారం. ఆసు అనే మాట, ఆసు కవిత్వం అనే మాట వింటూ ఉంటాం. అప్పటికప్పుడు ఆ క్షణాన మనసుకు తోచింది కవిత్వ రూపంలో చెప్పిందని ఆసు కవిత్వం ఉంటాం. అంటే దానికి ప్రత్యేకంగా దానికి ఛందస్సు కూర్చుకోవటం, మంచి చెడ్డ ఇవన్నీ ఆ క్షణాన వాడి మనసుకి సరస్వతీదేవి ఆ మనసుకి ఆలోచన కలిగించి వాక్ రూపంలో బయటికి రావటం. అట్లా అత్యంత వేగవంతమైన అని చెప్పేదానికి ఆసు అనే పదంలో నుంచే ఈ ఆసు కవిత్వం అనే మాట కూడా వచ్చింది. సో దీన్ని మనకు అర్థమయ్యేదానికి ఎందుకు జరుగుతోంది అనేదానికి ఈ స్వరూపం మనకి, ఆసుతత్వం మనకు అర్థం కావాలన్నప్పుడు, ఈ రథతత్వం, ఆసుతత్వం, సేనతత్వం ఇవి మనకు అర్థం కావాలన్నప్పుడు ఆ కిందటి మంత్రం కొంత స్పష్టంగా అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ మంత్రంలో జనరల్గా మనం తెలుసుకున్నాం. ఆ మంత్రంలో కొంచెం కష్టంగా అనిపించినటువంటి భాగం ఏదైతే ఉందో, ఇది శబ్ద బ్రహ్మపరమైనటువంటిది, నాద బ్రహ్మ, దానికి వ్యక్తమైనటువంటి శబ్ద బ్రహ్మ అనేటువంటి, అంటే ధ్వని ప్రతిధ్వని పరంగా మనం ఆలోచించినప్పుడు చెప్పుకున్న మాటలు ఒకసారి కొంచెం రిపీట్ చేసి కొంచెం నిదానంగా ఇంకొక యాంగిల్లో చెప్తాను. కొంచెం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకని దాని బేరింగు ఈ కాలం మీద, రాబోయే మంత్రం ఏదైతే ఆశుషేణ చెప్పామో ఆ మంత్రం మీద ఉంటుంది. ఈ రెండు సమన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి. అందుకోసం దాన్ని కొంచెం ఒకసారి విశ్లేషించి తర్వాత దీనికి పోదాం. ఈ శ్రవ ప్రతిశ్రవ చెప్పుకున్నప్పుడు ఒక మాట అనుకున్నాం, నిశ్శబ్దంలో నుంచి ఓంకారం వచ్చింది. శివుడి యొక్క పంచముఖాల్లో పంచముఖం నుండి ఈశాన్యముఖం నుంచి ఓంకారాది సమస్త మంత్ర జనకం అనే మాట చెప్తూ ఉంటాం. అంటే ఆ శివతత్వాన్ని నిరాకార పరతత్వం అనే మాటగా మనం అర్థం చేసుకున్నప్పుడు, నిరాకారంలో నుంచి వచ్చిన ఓంకారం శబ్ద బ్రహ్మ పరంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దానికి ఆ శ్రవ ప్రతిశ్రవలో ఒకటి మనకి తెలియదు, రెండోది మాత్రమే మనకు కొంత తెలిసి తెలియకుండా ఉంది. కాబట్టి దాన్ని మనం వదిలేసి
ఆ తర్వాత ఓంకారం నుంచి వచ్చినటువంటి ద్వంద్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఈ ఓంకారం నుంచి వచ్చిన ద్వంద్వాలే ఓంకారం నుంచి వచ్చింది అక్షర ప్రపంచము అనుకున్నాం. అంటే అకారాది క్షకారాంత వర్ణాలన్నీ కూడా ఓంకారం నుంచే వచ్చినాయి అని. ఓంకారం అనేది శ్రవ అయ్యేటట్టయితే ఇవన్నీ కూడా ప్రతిశ్రవ అవుతాయి. అంటే ధ్వని ప్రతిధ్వని. దీన్ని కర్మ దాని యొక్క ఫలం రూపంలో మనం అన్వయం చేసుకున్నప్పుడు ఇవాళ మనకి జరుగుతున్న సమస్తం కూడా ఒకప్పుడు మనం చేసిన కర్మల యొక్క ప్రతిఫలాలే అన్న భావన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కర్మ ప్రతికర్మ, ఈ శ్రవ ఈ ప్రతిశ్రవ అర్థం చేసుకున్నప్పుడు ఈ శబ్దశక్తిని ఎట్లా వాడుకోవటం మూలంగా ఈ కర్మల యొక్క బంధం నుంచి మనం తప్పుకోగలుగుతాము, ఈ శబ్ద ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి ఆధారమైన నిశ్శబ్ద తత్వాన్ని మనం చేరగలుగుతాము అనే అన్వయం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అసలు శబ్దానికి మన మీద ఉన్న ప్రభావాన్ని గురించి లౌకికమైనటువంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ పరంగా మనం చూసేటట్టయితే ఎన్నో రకాలుగా పశుడు వేతి శిశుడు వేతి నాగ అని చెప్తాం శబ్దాన్ని గురించి. వాళ్ళకు కూడా అర్థం అవుతుందని. అంటే శబ్దం మూలంగానే విశ్వం అంతా నడుస్తుంది కాబట్టి శబ్దం యొక్క ప్రభావం విశ్వం మీద ఉండటం అనేది సహజం. దాన్ని సైంటిఫిక్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీళ్ల మీద శబ్దం యొక్క ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్, ఒక అబ్జర్వేషన్స్ లో మనకి బయటపడుతున్నాయి. అంటే నీళ్ల దగ్గర కనుక మనం చాలా పాజిటివ్ సౌండ్స్ మనం చేసినప్పుడు ఆ నీళ్లలో ఉండే కణాల యొక్క బంధాలు, ఆ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య కలుగుతున్న బంధం లో వచ్చే మార్పులు చాలా సానుకూలంగా ఉండటం దాన్ని అనే ఎక్స్పెరిమెంటు. అదే మాదిరి చాలా గందరగోళమైనటువంటి శబ్దాలు, హింసాత్మకమైనటువంటి శబ్దాలు, బాధాకరమైనటువంటి శబ్దాలు, ద్వేషపూరితమైనటువంటి శబ్దాలు ఆ నీళ్ల దగ్గర మనం పలకటం మూలంగా ఆ నీళ్లలో ఉన్న కణాల బంధాలు విచ్ఛిన్నమై వాటిని మనం తీసుకున్నప్పుడు ప్రతికూల పరిస్థితిని కలగటం అనేది సైంటిఫిక్ గా ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్ గా సైంటిస్ట్స్ కనుక్కున్నారు. అంటే దీన్ని బట్టి ఎందువల్ల నిశ్శబ్దంగా ఉండటం అనేది చిన్నపిల్లలు తన నుంచి అలవాటు చేయటం, శబ్దం కనుక పలికేటట్టయితే సానుకూలమైన శబ్దాలు, భగవత్పరమైనటువంటి శబ్దాలు, వేద శబ్దాలు, మంత్ర శబ్దాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వటం గురుకులాలు చేస్తారనే దానికి బేస్ ఏమిటంటే ఇదే బేసు. సో ఈ ఎక్స్పెరిమెంట్ ని కొంచెం దానికి ప్రొలాంగేట్ చేసి కనుక మనం అర్థం చేసుకున్న ప్రయత్నం చేస్తే మానవ శరీరంలో 300 పాడు నీళ్లే. అదిగాక మెదడు యొక్క పరిస్థితి కొంచెం ఆలోచించేటట్టయితే విశేషంగా జలతత్వాన్ని కలిగినటువంటి పదార్థం మెదడు అని తెలుస్తుంది. కాబట్టి జలం మీద శబ్దం యొక్క ప్రభావం అంత సానుకూలంగా ప్రతికూలంగా ఇమ్మీడియట్ గా ప్రతిఫలించే విధానంగా ఉన్నప్పుడు ఒక సానుకూలమైన శబ్దము లేక ఒక ప్రతికూలమైన శబ్దము మన మీద, మన శరీరం మీద, మన మనస్సు మీద, మన మెదడు మీద ఏ మాదిరిగా ప్రభావం కలిగిస్తుంది అన్న అవగాహన అర్థం చేసుకున్న శాస్త్రజ్ఞులు, వేద శాస్త్రజ్ఞులు నిశ్శబ్దాన్ని ఆచరించటం, నోరు కనుక తెరిచేటట్టయితే భగవత్పరమైన సానుకూల శబ్దాన్ని పలికేదానికి ప్రయత్నం చేయటం, యాదాలాపంగా కాలక్షేపపరమైనటువంటి శబ్దాలు, అర్ధరహితమైనటువంటి శబ్దాలు, ఇవాళ మనకి సొసైటీలో వాడుకలో ఉన్నటువంటి దాదాపు బూతు పదాలు పర్యాయ పదాలుగా వాడుకునే ఒక సొసైటీ ఇవాళ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనవి, ప్రయత్నపూర్వకంగా ప్రొహిబిట్ చేయవలసినవి అనే మాట చెప్పటంలో ఉన్న అంతరార్థం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ శబ్దం యొక్క శక్తిని తెలుసుకున్న శాస్త్రజ్ఞులు ఏ రకమైనటువంటి అపేక్ష లేకుండా కేవలం జగద్హిత భావంతో ఏ రకమైన సానుకూలమైనటువంటి శబ్దాలని మనం అనుక్షణం వినటము, పలకటం వల్ల అత్యంత సానుకూలమైనటువంటి ప్రభావం మానవుల మీద పడుతుందో అట్లాంటి వాటిల్లో శక్తిని చేర్చి ఆ శబ్దాలనే మంత్రపరంగా మనకి చెప్పిన విశేషం ఈ మంత్రాల రూపంలో, అంటే రుద్రంలో మంత్రాలు కానీ, గాయత్రి మంత్రం కానీ, ఇతర మంత్రాలు కానీ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఒక బేసిక్ పాయింట్ గా గుర్తుపెట్టుకుని మనసులో
ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్. ఇంకోటి మనం ఏం చెప్పుకున్నాము, ఈ గాయత్రి పరంగా మనం చేసుకున్నటువంటి అర్థాన్నే అది ఇంకొంచెం విశ్లేషించి కనుక అర్థం చేసుకునేటట్టయితే గయ త్రాణ ఇది గాయత్రి అనే నిర్వచనం దానికి చెప్తాం. ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన నిర్వచనం ఇది అనుకోవచ్చు. గయలు అంటే ప్రాణాలు, త్రాణ అంటే రక్షణ, ప్రాణరక్షణ పరమైనటువంటిది గాయత్రీ తత్వం అని. సో ఈ గాయత్రీ తత్వంలో కూడా మళ్ళీ మనకి 3 స్థాయిల్లో 3 స్టేజ్లుగా మనకి గాయత్రి మంత్ర తత్వాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మొదటిది ఏమన్నారు, అజప గాయత్రి అన్నారు. రెండోది ఏమన్నారు, సాధనాపూర్వకమైన త్రిపద గాయత్రి అన్నారు. పంచముఖాత్మకమైన త్రిపద గాయత్రి, 24 అక్షరాల గాయత్రి మనకు ఉపదేశించేది, రోజు మనం జపం చేసుకునే గాయత్రి అన్నారు. మూడో స్థాయిలో మళ్ళీ ఏం చెప్పారు, ఆ నిరాకార పరతత్వమైనటువంటి లలితా పరమేశ్వరి పరంగా మళ్ళీ 3 స్థాయిలో గాయత్రి మంత్రం అని చెప్తూ, ఒకటి బాలా మంత్రం అని, అందులో కూడా 3 అక్షరాలే. ఆ 3 అక్షరాలే 3, 6, 9 ఆ మాదిరిగా కూడా ఉంటూ ఉంటాయి. అంటే అది కూడా త్రిపద 3 తత్వాలతో కలిసి ఉంటుంది. మన శరీరంలో ప్రధానమైన 3 భాగాలు ఎట్లా ఉన్నాయో, అకార ఉకార మకార అనే త్రిపుటిగా ఏ మాదిరిగా ఓంకారంలో ఉన్నదో, విశ్వం అంతా ఏ మాదిరిగా త్రిపుటి తత్వంతో శోభిలుతూ ఉంటుందో, త్రిపుటే విశ్వం, విశ్వమే త్రిపుటి. సో ఏ త్రిపుటిని మనం దాటాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ త్రిపుటిని దాటేదానికి శబ్దరూపకమైనటువంటి దాన్నే త్రిపద గాయత్రి, త్రిపుటి పరమైనటువంటి లలితా పరమేశ్వరి పరమైన మంత్ర శబ్దాలు అనగా మనం అర్థం చేసుకోవచ్చు. వాటిలో మొట్టమొదటి స్థాయిలో బాలామంత్రం ఉంటారు, అందులోనూ త్రిపుడే మనకు కనబడుతుంది. రెండో స్థాయికి వచ్చేటప్పటికి పంచదశి అంటారు. ఆ పంచదశిలో కూడా 3, 5, 15 అక్షరాలు 3 త్రిపుడే కనపడుతుంది. తర్వాత షోడశాక్షి మహామంత్రం ఉంటారు, మంత్రరాజం ఉంటారు దాన్ని, అందులో కూడా మళ్ళీ మనకి త్రిపుటే కనపడుతుంది. మంత్ర అక్షరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలే తప్ప, ఆ తేడాలను ప్రధానమైన మంత్ర అక్షరాల్లో తేడా ఉన్నా ఈ త్రిపుటి తత్వంలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. అంటే త్రిపుటి తత్వాన్ని శబ్దపరంగా మేళవించి అన్వయించుకుని ఆ ప్రయత్నంలో శబ్దాలకి అతీతమైనటువంటి నిశ్శబ్దానికి చేరే ప్రయత్నమే ఇది అని అనుకోవచ్చు. సపోజ్ ఈ గయాత్రాణ ఈ 3 స్థాయిలో మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేటట్టయితే, ప్రతి జీవి శ్వాసిస్తోంది. అజప గాయత్రి అంటే సోహం రూపంలో అనుక్షణం మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసపరమైనటువంటి తత్వాన్ని సోహం అనుకోవచ్చు. తెలియక కానీ తెలిసి కానీ ఇవి చేస్తూనే ఉంటాం. ప్రతి జీవి శ్వాస లేకపోతే బతకనిపోతుంది. శ్వాస ఆగిందంటే వాడు వెళ్ళిపోయినాడని అర్థం. కాబట్టి గాయత్రి శ్వాసగా నడుస్తున్నంత కాలం వాడి ప్రాణం రక్షింపబడింది. ఎప్పుడైతే శ్వాస రూపమైనటువంటి గాయత్రి ఆగిపోయిందో ఆ క్షణానే ఆ రక్షణ ప్రాణం వెళ్ళిపోయింది అన్న పరమైనటువంటి అన్వయం సాధారణమైనటువంటి సమస్త జీవజాలానికి చెందుతుంది. ఈ శ్వాసని కొంత అవగాహన చేసుకుని చేసిన ప్రయత్నం దాన్ని సోహం అని, ఆ సోహాన్నే హంసగాయత్రి అని, అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుని ఆ తత్వపరంగా ఈ సోహం హంసపరమైన మంత్రపరంగా ధ్యానం చేసిన వాళ్ళు ఈ శ్వాస స్థాయిని అధిగమించి ఈ శ్వాసకి ఆధారం నుండి సోహం ఈ రెండిటితో కలిపితే దానికి ఆధారమైన ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారాన్ని నాదబ్రహ్మపరాన్ని పట్టుకుని ఆ నాదబ్రహ్మ తత్వం నుంచి నిశ్శబ్ద తత్వానికి ప్రయాణం చేసేదాన్ని సోహం హంసపరమైనటువంటి సాధనాపరంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు అంటే మంత్రశాస్త్రవేత్తలు ఆలోచించిన విధానం. ఆలోచించి అర్థం చేసుకున్న మనిషికి అది గాయత్రి ఊర్ధ్వ రూపంగా అంటే ఊర్ధ్వ స్థితికి నిర్గుణ స్థితికి తీసుకుపోయే పరబ్రహ్మతత్వంగా అయింది. సాధారణ ఏమీ అర్థం కాని లౌకిక జీవికి కూడా జంతుజాలానికి కూడా శ్వాసకి ప్రాణానికి ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా అర్థమయ్యే విధానంగా మనం చూస్తాం. సో ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి జప గాయత్రి పరంగా కూడా ఆ 3 పదాల్ని ఒక్కొక్క దానిలో 8 అక్షరాల పరంగా మళ్ళీ 8 ప్రధానమైనటువంటి శరీరంలో ఉన్న ఒక్కొక్క కూటమిలో ఉన్నటువంటి ప్రధాన అంగాలుగా ఆ 3 24 ఆ 24 తత్వాలతోనే ప్రపంచం అంతా ఉన్నది అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ గాయత్రి మంత్రాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇదే శబ్ద బ్రహ్మపరంగా దీన్ని అర్థం చేసుకున్నప్పుడు వెనక చెప్పుకున్న మాట ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఇది పాణిని మహర్షి వాళ్ళకి
నటరాజ శివుడు దర్శనమిచ్చు సంధ్యా సమయంలో దర్శనమిచ్చి ఆ నాదాలు 14 నాదాలు ఏదైతే చేశాడో ఆ నాదాల్ని ఒక్కసారిగా మనం గుర్తు చేసుకుని ఆ పరంగా ఆలోచించేటట్టయితే అప్పుడు కూడా మనకు అర్థమయ్యేది ఏమిటి, ఆ 14 శబ్దాల్లో చెప్పబడ్డది అంటే ఆ 14 నాదాల్లో ఆయన చెప్పినవి మొత్తం కూడా అక్షర స్వరూపాలుగా మనకు అర్థమవుతాయి. అంటే దాన్నే ఐ ఉన్, అరులు, ఏవో, ఐఓ ఈ మాదిరిగా చెప్తారు. ఇవన్నీ కూడా అవే స్వామి చెప్పింది. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఎంతో గొప్ప తపస్సు చేసిన వాళ్ళకి అందించినటువంటి అక్షర రహస్యం అకారం నుంచి క్షకారం దాకా ఉన్న వర్ణాలు అని మనకు అర్థమవుతుంది. సో దాన్ని వివరించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఓంకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఎట్లా వ్యక్తీకరించాడు, ఎట్లా ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు, ఆ శ్రవ అనేది భగవతత్వం అయ్యేటట్టయితే, ఈ ప్రతి శ్రవ అనేది శబ్దపరమైనటువంటి ప్రపంచం అయ్యేటట్టయితే ఆ శ్రవతత్వానికి ప్రతిఫలంగా అంటే దాని యొక్క రిసౌండ్గా తన యొక్క ప్రతిబింబంగా ఈ సృష్టిని ఆయన అక్షర రూపంలో చేశాడు అన్న మాటనే విశ్వ విజ్ఞాన రహస్యపరంగా ఆ పాణిన్యాది మహర్షులకి మహర్షి అయినటువంటి నందీశ్వరుడు చూడటం మనకు అర్థమవుతుంది. అంటే ఈ వివరాల్ని మనం అవగాహన పరంగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, అక్షరాలని ఒక భావ రూపంలో వ్యక్తం చేయగలిగిన జీవి కేవలం మానవుడు మాత్రమే. కాబట్టి మానవుడికి మాత్రమే ఇవన్నీ అప్లై అవుతాయి. సాధారణమైన జీవులకి ఏమవుతుంది, శ్వాస ఉన్నంతకాలం బతుకున్నట్టు, శ్వాస పోతే చచ్చిపోయినట్టు అన్న పద్ధతిగా ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం తప్ప అంతకన్నా ముందుకు పోయేదానికి వాటికి అవకాశం ఉండదు. అందువల్ల ఆలోచనా శక్తి ఇచ్చినటువంటి మానవుడు అక్షర జ్ఞానంతో ఏ మాదిరిగా సృష్టి ఏర్పడ్డదో అన్నటువంటి రహస్యం ఒకసారి తెలిసినాక ఆ మార్గంలో ప్రయాణం చేసి పొందవలసినటువంటి భగవతత్వ అనుభూతిని, ఆ నిశ్శబ్ద భగవతత్వ యొక్క అనుభూతిని పొందేదానికి ప్రయత్నం చేస్తున్నావా, ప్రయత్నం చేస్తుందనే సాధారణం. సో అంటే ఇవాళ భగవాన్ సత్యసాయిబాబా పరంగా కనుక మనం దీన్ని ఆలోచించేటట్టయితే, అంటే సరాసరి పాత రోజుల్లో కనుక అడిగితే ఓ మంత్రం ఇవ్వటం, స్టేట్ ఏమైనా మంత్రము జపం చేసుకోవటం ఇవన్నీ ఉండేవి. కారణం ఏమిటి, వాళ్ళు ఆల్రెడీ ఒక పర్టికులర్ లెవెల్లో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న వాడికి అక్కడి నుంచి కనుక మంత్రోపదేశం, తర్వాత వాడి ఆచరణ, దాని ఆ మంత్రశబ్దం నుంచి నిశ్శబ్దానికి పోవటం. అంటే సపోజ్ ఈ గాయత్రి మంత్రమే ఉన్నది. ఈ గాయత్రి మంత్రాన్ని కనుక సదా జపం చేయటం మూలంగా ఏమవుతుంది, అది ఈ 24 అక్షరాల గాయత్రి భూహ స్వాహ అనే 3 వ్యాహృతుల్లో లయమవుతుందని, ఆ 3 వ్యాహృతులు కూడా ఓంకారంలో లయమవుతుందని, ఓంకారం ఏమన్నా 11 స్థాయిల్లో శబ్ద బ్రహ్మతత్వం నుంచి నిశ్శబ్ద బ్రహ్మతత్వానికి 11వ స్థాయిలో నిశ్శబ్ద తత్వానికి తీసుకుపోతుందని. కాబట్టి గాయత్రి యొక్క అల్టిమేట్ ధ్యేయం ఏమిటంటే ఈ 24 అక్షరాలు లుప్తమే 3 కావటం, 3 లుప్తమే 1 కావటం, 1 నిలుపుతమే నిశ్శబ్దం కావటం. అంటే ఈ శబ్ద ప్రపంచం నుంచి నిశ్శబ్ద భగవద్ అనుభూతి పొందటమే గాయత్రి యొక్క పరమధ్యేయము అన్న మాట కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ వెనక చెప్పుకున్న ఒక మాట మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, వసుమనసుడు అనే రాజర్షి అనంతమైనటువంటి ఆయుర్దాయానికి బ్రహ్మ మూలంగా సంక్రమించినప్పుడు ఆయన అనుక్షణం చేసిన గాయత్రి మంత్ర జపానికి ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై ఏదైతే రుద్రం మనం చెప్పుకుంటున్నామో ఈ రుద్ర మంత్రాలని ఆయన ఉపదేశించి తద్వారా ఆయన మోక్షం పొందే విధానానికి దోవ చూపించాడు అనే మాట చెప్తారు. ఆయన చేసింది గాయత్రి. రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? గాయత్రి అన్నప్పుడు గాయత్రి అంటాం, అదే మధ్యాహ్నం చేసే సావిత్రి అంటాం, సాయంత్రం చేసే సరస్వతి అంటాం. ఈ 3 ఏకతత్వాన్ని లలితా పరమేశ్వరి అంటాం. ఆ లలితా పరమేశ్వరి తత్వాన్ని భూమి రూపంలో చెప్పినప్పుడు రుద్రుడు అంటాం. కాబట్టి ఇవన్నీ అవినాభావ సంబంధం ఉన్నవి, ఒకదాంతో ఇంకొకటి ఏమాత్రం తేడా లేనివి అని మనం అర్థం చేసుకోవచ్చు. సవితృ మధ్య స్థితి, సవిత అంటే సూర్యుడు. ఆ సవితృ మధ్యలో ఉన్నటువంటి జ్యోతిర్మయ మండల శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రం కాబట్టి సావిత్రి అన్నారు. దానికి సంబంధించిన మంత్రమే ఉదయ కాలంలో
సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ఎరుపు వర్ణంతో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో, ప్రేమపూర్ణమైనటువంటి ఎరుపు వర్ణమైనటువంటి తత్వం ఏదైతే ఉందో, కళ్ళతో మనం తేలిగ్గా చూడగలిగింది, అంటే స్వామి యొక్క డ్రెస్ రూపంలో డ్రెస్ రంగులో ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో, ఆ వర్ణతత్వం ఉన్నటువంటి సూర్యతత్వాన్ని గాయత్రి అన్నారు. చండ ప్రచండంగా వెలుగుతున్నటువంటి సూర్యతత్వాన్ని, మధ్యాహ్నం పూట వెలుగుతున్నది కళ్ళతో చూసేదానికి వీలేని విధానంగా చండ ప్రచండంగా వెలుగుతున్న సూర్యతత్వాన్ని సవితృతత్వం, సావిత్రి అన్నారు. దీన్నే జ్ఞానబోధకమైనటువంటి సరస్వతీ తత్వంగా సాయంత్రానికి అస్తమానం సూర్యాస్తమయం అయిపోయి మళ్ళీ ఎరుపు వర్ణం వచ్చే సమయానికి దాన్ని సావిత్రి అన్నారు. ఈ మూడింటికి ఆధారమైన సూర్యతత్వాన్ని మళ్ళీ సూర్యుడు, లలితా పరమేశ్వరి యొక్క లేదా శివుడి యొక్క రిప్రజెంటేటివ్ అన్నారు. ఆ శివశక్తుల యొక్క సమన్వయాన్నే సోహం అన్నారు. ఆ శివశక్తులు సమన్వయం ఏకమైనప్పుడు ఓం అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే ఒక తత్వాన్ని అనేక రకాలుగా మనం చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప ఆ శబ్దము ప్రతిశబ్దము అనే వాటిలో వేరు లేదు. శబ్దం నుంచి వచ్చిన ప్రతిశబ్దము తను సపరేటు అనే భావంతో మానేసి ఎక్కడి నుంచి నా ఆరిజిన్ అనే భావంతో కనుక ప్రయాణం చేసేటట్టయితే ఆ మూల స్థితికి చేరే అవకాశం ఉంటుంది. దాన్నే సాధన. కాబట్టి శబ్దం యొక్క ప్రభావం జలం మీద ఉండటం, మానవ శరీరం జలంతో ఎక్కువగా నిర్మితమై ఉండటం, మనసుని ప్రభావం చేసేది కూడా ఈ జలతత్వం కావటం. కాబట్టి ఏ రకమైనటువంటి శబ్దాలని మనం మనసులో ప్రవేశపెట్టడం మూలంగా, లేదు మన భావాల్లో వాటిని భావించడం మూలంగా ఉన్నతమైనటువంటి నిశ్శబ్ద స్థితికి పోతుందో, ఆ మాదిరిగా ప్రయత్నం చేసినప్పుడే ఈ ప్రతిశబ్ద స్థితి నుంచి, అంటే ప్రతిశ్రవ స్థితి నుంచి శ్రవాస్థితికి, ఆ మూల తత్వానికి పోగలుగుతావు అన్న సంకేతాన్ని ఈ శ్రవ, ఈ ప్రతిశ్రవ అనే దానిలో మనకి చెప్తున్నారు, అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ గాయత్రి అనే తత్వానికి కూడా, గాయత్రి తత్వంలో మనం ఏమనుకున్నాము, లలితా పరమేశ్వరి యొక్క తత్వాన్ని పంచ శక్తుల రూపంలో వ్యక్తమైనప్పుడు, అంటే ఆ నిరాకార పరాశక్తే 5 రకాల శక్తుల నిత్య జీవితంలో మనకు అనుసంధానమైనటువంటి 5 రకాల శక్తులుగా వ్యక్తమైనప్పుడు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియా ఆ పరంగా దుర్గా, లక్ష్మి, సరస్వతి గాను, బుద్ధిని సంబంధించింది గాయత్రి గాను, భక్తికి సంబంధించింది రాధ గాను. అందుకనే దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అన్న 5 శక్తి తత్వాలుగా మనకు వ్యక్తం అవటం కూడా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ వీటికి ఉన్నటువంటి అనుబంధాన్ని కొంచెం అర్థం చేసుకుని ఈ దాని పూర్తిగా నమ్మకంతో, అంటే వీటిని నమ్మేదానికి, అతీంద్రియ జ్ఞానానికి సంబంధించిన ఈ విషయాలు నమ్మేదానికి కేవలం శాస్త్రం మాత్రమే ఆధారం తప్ప, నాకు అనుభవం అయినాక నేను నమ్ముతాను, నా కళ్ళకు కనిపిడితే నేను నమ్ముతాను, నా చెవులకు వినపడితే నేను నమ్ముతాను అని ఇంద్రియ శక్తుల మీద ఆధారపడటం సరికాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాను. ఏమిటది? పాజిటివ్ వర్డ్స్ నీళ్ళని పాజిటివ్గా ప్రభావితం చేస్తున్నాయి, భయంకరమైన శబ్దాలు, నెగిటివ్ శబ్దాలు నీళ్ళని నెగిటివ్గా ప్రభావితం చేస్తున్నాయి. ఇవాళ సైన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం, ఓహో ఇట్లా జరుగుతోంది అని అర్థం చేసుకున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న శాస్త్రజ్ఞులు దానికి ఏం చేస్తే మా మైండ్ని, శరీరాన్ని చాలా పాజిటివ్గా తయారు చేయొచ్చు అన్న పరంగా చెప్పిన వేద మంత్రాలకి ఆధారం ఇదే. కానీ ఇందులో దాదాపు 100-200 మెట్లు పైకెక్కి అతీంద్రియ జ్ఞాన పరంగా వాళ్ళు పొందినటువంటి అనుభూతిని ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పిన వాటిని సాధారణ శాస్త్రీయ జ్ఞానం ద్వారా నేను దాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే చేస్తాను అనే భావన అది సహేతుకం కాదు. అంటే ఇట్స్ నాట్ లాజికల్. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ చిన్నపిల్లవాడు తల్లిపాలు ఏమిటో నాకు అర్థమై అందులో ఉన్న పోషకత్వం నాకు తెలిసి అప్పుడు మాత్రమే తాగుతాను అన్నప్పుడు ఆ పిల్లవాడు బతికే అవకాశం ఉంటుందే? తల్లి ఇచ్చింది, వాడు తాగాడు, బతికాడు, తర్వాత కొంత జ్ఞానం వచ్చింది, ఆలోచించాడు, తర్వాత మిగతా హయ్యర్ లెవెల్కి పోయినాడు. అందువల్ల అతీంద్రియ పరమైనటువంటి విషయాల్ని మనం నమ్మాలి అన్నదానికి ఒకటి సాంప్రదాయబద్ధంగా, అనుసృతంగా, పరంపరగా మనకి పెద్దవాళ్ళు మనకు అందించిన విధానాన్ని ఒకటి ఆశ్రయించటం, ఒకటి గురుముఖత, అంటే ఇది జ్ఞాని అయినటువంటి గురుముఖత తెలుసుకోవటం అనేది అనుభవపూర్వకమైన గురు. అంటే వాళ్ళ బోర్డు పెట్టుకున్న ప్రతివాడు అనే
కాదది. ఎవరికైతే భగవత్ తత్వం అనుభూతంలోకి వచ్చిందో అట్లాంటి గురువుల ముఖత తెలుసుకోవటం అనేది 2. 3 శాస్త్ర జ్ఞానపరంగా తెలుసుకోవటం. కాబట్టి ఇది శాస్త్ర జ్ఞానపరంగా చెప్పిన విషయాలుగా ఈ వేద శాస్త్రాల్లో ఉన్న మాటల్ని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవటం అవసరము అన్న మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2+2 4 అయినట్టుగా వీటన్నింటి క్రోడీకరించి ఈ పాయింట్స్ ని 3 పాయింట్లు, అక్కడో బిందువు, ఇక్కడో బిందువు, ఇక్కడో బిందువు పెట్టి 3 కలిపినప్పుడు ట్రయాంగిల్ ఆకృతి వచ్చినట్టుగా మనం అనేక రకాలైనటువంటి జ్ఞానపరమైనటువంటి ఈ బిందువుల్ని తీసుకుని దానికి ఒక ఆకృతిని ఏర్పరిచే ప్రయత్నం చేసి, ఓహో ఇందులో సమంజసత్వం ఉన్నది కాబట్టి మనం ఫాలో అవుదాం అని నమ్మకం మనం కలిగేదానికి మనం చేస్తున్న ప్రయత్నంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శబ్దం అన్నాము, ఓంకార శబ్దం అన్నాము, ఓంకారంలోని అన్ని రకాల శబ్దాలు ఇమిడి ఉన్నాయి అన్నాము. దానికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఏనుగు పాదంలో మిగతా పాదాలన్నీ, ఏనుగు పాద ముద్రలో మిగతా పాద ముద్రలన్నీ ఇమిడిపోతాయి అన్నట్టుగా సమస్తమైనటువంటి శబ్ద ప్రపంచం ఓంకారంలో ఇమిడిపోతుంది అన్నారు. అంటే ఏ 50 అక్షరాల వర్ణమాల అయితే మనం చెప్పుకుంటున్నామో ఈ వర్ణమాలలో ఉన్నటువంటి సమస్త శబ్దాలు కూడా అనేక రకాల శక్తుల యొక్క సమూహం. ఆ చిన్న చిన్న శక్తుల యొక్క సమూహాలన్నీ కూడా ఓంకారం అనే అఖండ శక్తిలో భాగంగా మాత్రమే అన్నదాన్నే ఢమరుక రూపంలో, అంటే ఢమరుక వాద్యంలో 14 శబ్దాల రూపంలో సాక్షాత్ శివుడు ప్రతిబింబించేట్టుగా చేశాడనే మాట ఒకటి అర్థం చేసుకుంటే, శ్రీచక్రాన్ని గురించి, ఈ మహామేరు తత్వాన్ని గురించి పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట ఏమిటంటే, పైన బిందు రూపంగా ఉన్నది, ఆ బిందు అంటే నిరాకార తత్వం. బిందువుని మొదట ఆవరణ అనుకుంటే తదుపరి 8 ఆవరణలతో కూడా వ్యాపక రూపమైన పరమాత్మే, ఆ బిందులో ఉన్నటువంటి చైతన్యమే మిగతా 8 ట్రయాంగిల్స్ గా, అనేక రకాల ట్రయాంగిల్స్ గా వచ్చి కిందకు వచ్చి ఈ అనంతమైనటువంటి సృష్టి రూపంగా ఏర్పడ్డది అనే మాట మనకి చెప్తూ ఉంటారు. అంటే ఒకే ఒక భగవంతుడి యొక్క శక్తి 8 స్థాయిల్లో కిందకి వ్యాపించి ఈ ప్రపంచం అనేది ఏర్పడ్డది. కాబట్టి ప్రపంచం యొక్క ధ్యేయం ఏమిటయ్యా అంటే ఆ బిందు స్థితికి చేరటమే. దానికి శబ్దాన్ని ఆధారంగా చేసుకుని ఎట్లా చేరచ్చు, ఈ శ్రవ ప్రతిశ్రవ అనే మాట, అనే మంత్రం నామం మనకి దాన్ని ఇండికేట్ చేస్తోంది. వీటిలో నుండి సామ్యాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీచక్రం అన్నాం, దాన్ని అనంతమైనటువంటి విశ్వ విజ్ఞానం మొత్తాన్ని కూడా ఒక జామెట్రికల్ ఫార్ములో మనం చూపించేటట్టయితే శ్రీచక్రం అవుతుంది అనుకున్నాం. విశ్వ విజ్ఞాన రహస్యాన్ని శబ్ద రూపంలో ప్రకటించింది పరమేశ్వరుడు, 14 శబ్ద ఢమరుక నాదాల్లో ప్రకటించాడు అని అన్నాం. ఈ రెండింటి యొక్క సమన్వయం చూసేటట్టయితే రుద్రుడి యొక్క ఢక్కానాదం నుంచి వచ్చిన శబ్దాలు 43 ఐవున్ అన్నాం. అందులో ఏమిటి ఐవున్ అనేటి ఆ ఈ ఉ అనే ప్రత్యయం, ఆ ఈ ఊ చెప్పారు, అట్లా రూ చెప్పారు, లూ చెప్పారు. వీటికి దీర్ఘాలు కలిపి ఈ ఊ అన్నాం. అట్లా ఈ 5 దీర్ఘాలు అంహ కలిపి ఒక 7 కలిపేటట్టయితే ఈ 43 వ్యక్త శబ్దాలకి 43 + 7 50 అక్షరాల రూపంలో మనకి అక్షర వర్ణమాలుగా మనకి ఏర్పడుతుంది. అదే తర్వాత త్రిభుజం అన్నాం, తర్వాత అష్టదళ పద్మం అన్నాం. అట్లా మొత్తం 8 స్థాయిలో కిందకి దిగింది అన్నాం. ఈ 8 స్థాయిల్లో కూడా 5 ప్రధానమైనటువంటి త్రిభుజాలు, ఇంకొక 4 ప్రధానమైన శివ శక్తి పరమైన 5 + 4 త్రిభుజాలు ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ కావటం మూలంగా అనేక చిన్న చిన్న త్రిభుజాలు ఏర్పడటం అనేది శ్రీచక్రంలో మనం చూస్తాం. ఈ 5 త్రిభుజాలు 4 త్రిభుజాలతో ఇన్వర్స్గా ఇంటరాక్ట్ కావటం మూలంగా ఏర్పడ్డ చిన్న చిన్న త్రిభుజాలు 43గా మనం చూస్తున్నాం. ఇక్కడ శివుడి యొక్క ఢక్కానాదం నుంచి వచ్చిన శబ్దాలు కూడా 43గా మనం చూస్తున్నాం. ఈ అక్షరాల్లో కూడా ఉన్నది ప్రధానమైన అక్షరాలు 43 మనం చూస్తున్నాం. దానికి ఆ దీర్ఘాలు, అచ్చుల్లో దీర్ఘాలు ఆ అమ్మహ కలిపినప్పుడు 50 చూస్తున్నాం. అంటే ఏమన్నమాట, ఈ శబ్ద తత్వాలకి శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణం అంటే పురోగతికి సంబంధించిన త్రికోణం ఉంటాం, అంటే ఊర్ధ్వపరమైనటువంటి త్రికోణాన్ని పురోగతి పరంగా అంటాం. సో శ్రీచక్ర పరమైన అన్వయంగా చూసిన
లేదు శబ్ద బ్రహ్మపరమైనటువంటి నాదపరమైన శివుడి యొక్క ఢక్కా నాదపరంగా చూసినా అద్భుతమైనటువంటి సమన్వయం వీటిల్లో కుదరటంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ 50 అక్షరాలతోనే ఈ అనంతమైన ప్రపంచం మొత్తం నిర్మించబడింది అనేది ఇండైరెక్ట్ గా నిర్ధారణ అవుతుంది. అంటే 3 బిందువుల్ని గీతలు గీసినప్పుడు ట్రయాంగిల్ ఎట్లా అవుతుందో ఓ పక్క శివతత్వాన్ని, ఇంకో పక్క శక్తి తత్వాన్ని, ఇంకో పక్క నాదతత్వాన్ని, ఈ 3 బిందువులతో గీసిన ట్రయాంగిలే ఈ అనంతమైన విశ్వంగా మనకు అర్థమైపోతుంది. అసలు ప్రపంచం మనకు అర్థమైంది, బాగానే ఉంది. ఈ అర్థమైనటువంటి ప్రపంచానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రపంచానికి నాకు ఉన్న సంబంధం కూడా అక్షరతత్వంగా అర్థం చేసుకున్నప్పుడే నీలో ఈ ప్రపంచం మొత్తం అతల వితల తలాతల రసాతల ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. పాదాల్లో అతలలోకం ఉందని, కటి దగ్గరికి వచ్చేటప్పటికి భూలోకం వచ్చిందని, అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ ఈ 7 లోకాలు కూడా కటి స్థానం నుంచి కిందకున్నాయని, కటి స్థానం భూలోకం అని, భూ సుహ మహ జన తప సత్యలోకాలు 7 లోకాలు ఊర్ధ్వలోకాలని, ఈ 14 భువనాలని, ఈ 14 మన్వంతరాలని, ఇవన్నీ కూడా అంటే సాంఖ్యాశాస్త్రపరంగా మనం చూసినా కూడా ఎంతటి గొప్ప సమన్వయం వీటన్నిటి వెనకాల కనబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీటిని ఏదో యాదృచ్ఛికంగా మనం మాట్లాడుకున్నటువంటి మాటలు కాదు, శాస్త్రబద్ధమైనటువంటి మాటలు. కాబట్టి వీటిని ఆచరించడం ద్వారా ఏ ఫలితమైతే ఆ శాస్త్రం మనకి చెప్తోందో ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాము అన్న దృఢమైనటువంటి నమ్మకంతో, శ్రద్ధ భక్తితో ఆచరించడం మూలంగా ఆ ఫలితాన్ని మనం పొందొచ్చు అనే నిర్ధారణ అవుతుంది మనకి. సో మన శరీరాన్ని ఎందుకు మనం చెప్పుకున్నాము? షట్చక్రాలు అనేది ఏదైతే మన శరీరంలో చెప్తున్నామో, ఈ షట్చక్రాల్లో మనకి వ్యక్తమయ్యే అనాహత శబ్దాలు అంటే పైకి వినేదానికి కనపడవు కానీ లోపల స్పందించేదానికి, సపోజ్ నిశ్చలంగా ఉన్న ఒక నీళ్ల మడుగులో ఒక చిన్న రాయి వేసాం అనుకోండి, తరంగాలు ఏర్పడతాయి. ఏర్పడే తరంగం ఎక్కడి దాకా వస్తుంది? ఏ బిందు ఎక్కడ రాయి పడ్డదో అక్కడ మొదలయ్యి చెరువు లేదా ఆ నీళ్లు ఎంతవరకు గట్టు దాకా తరంగం మెల్లిమెల్లిగా వ్యాపించి వచ్చినట్టుగా శబ్దం కలిగించే తరంగం మూలంగా ఈ ఫలితాలన్నీ ఏర్పడతాయి అని మనకు అర్థమైనప్పుడు ఈ 43 శబ్దాన్ని అంటే అక్షర శబ్దాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లో మనం అర్థం చేసుకోవచ్చు అనే మాట అర్థమవుతుంది. అంటే ఓంకార స్వరూపమైన పరమాత్మ అక్షర స్వరూపంగా 50 అక్షరాల రూపంలో, ఈ 50 అక్షరాలు కూడా 6 ప్రధానమైనటువంటి కేంద్రాల్లో మానవుల్లో ఉన్న విధానంగా తన యొక్క ప్రతిబింబంగా, అంటే తను ఒరిజినల్ ధ్వని అయ్యేటట్టయితే తన యొక్క ప్రతిధ్వనిగా మానవుణ్ణి విశ్వాన్ని సృష్టించాడు. అంటే విశ్వం మొత్తాన్ని తన ప్రతిధ్వని మాదిరిగానే సృష్టించాడు. తన ప్రతిధ్వని మాదిరిగా ఒక జంతువుని, ఓ పక్షిని, ఓ కుక్కని, ఓ మట్టిని, ఓ కుండని అన్నిటినీ సృష్టించినా కూడా ఆలోచనతో సమన్వయం చేసుకుని అర్థం చేసుకోగలిగిన శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన శక్తిని, ఇచ్చిన కాలాన్ని, అదే పిల్లవాడు చెప్పాడు సెకండ్ అంటే చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం, ఇచ్చిన శక్తిని, ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుని వీటి యొక్క సమన్వయాన్ని అర్థం చేసుకుని దాన్ని సాధించి తన శరీరంలో అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా? చేస్తుండేటట్టయితే ఎస్, వాడు సాధకుడు. సాధించేసేసాడు, వాడు సిద్ధి పొందినవాడు. సో ఈ రక్షణాతత్వాన్ని మనకు అర్థమయ్యేదానికే ఈ గాయత్రి మంత్రాల్లో ఈ మంత్ర జపానికన్నా ముందు పూర్వ ముద్రలోని 24 ముద్రలు చెప్తారు. మంత్రం అంతా జపం చేసినాక 108 సార్లు 1000 సార్లు వాడు శక్తి కొద్దీ జపం చేసిన తర్వాత మళ్ళీ అష్టముద్రలోని 8 ముద్రలు చెప్తారు. ఈ ముందు ముద్రలకి వెనక ముద్రలకి మధ్యలో గాయత్రి మంత్రాన్ని చెప్తారు. ఆ చెప్పటం కూడా ఎట్లా చెప్తారు? ఇతి ముద్ర నజానైతి గాయత్రి నిష్ఫలం భవేత్ అని ఒక వార్నింగ్ రూపంలో చెప్పి తర్వాత ఇవన్నీ చెప్తారు. అంటే గాయత్రిలో ముద్రల యొక్క ఇంపార్టెన్స్ అంతా అని చెప్పడంలో ఏమిటా ముద్ర అంటే ఓ పర్టికులర్ పాస్చర్, అంటే శరీరంలో ఉన్నటువంటి అంగాలతో లేదా వేళ్లతో, ముఖ్యంగా ఈ 2 చేతుల యొక్క 10 వేళ్లతో చూపించే అనేక రకాలైన సంకేతాలు.
నమస్కార ముద్ర అంటే ఒక మాదిరిగా చేస్తాం, అభయ ముద్ర అంటే ఇంకో మాదిరిగా, చిన్ ముద్ర అంటే ఇంకో మాదిరిగా చేస్తాం. అట్లా ఈ 24 ముద్రలకి 24 పేర్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి 10 ముద్రలు కూడా గర్భస్థ శిశువుకి దాని యొక్క ప్రోగ్రెస్ కి సంబంధించిన ముద్రలు కాబట్టి, అంటే గాయత్రి పరమైనటువంటి రక్షణ ఏ మాదిరిగా ప్రతి శిశువుకి తెలిసిన వాడికి తెలియని వాడికి కూడా ఆ శబ్ద బ్రహ్మ తత్వంలో ఏ మాదిరిగా జీవిని రక్షించి వాడికి ఒక రూపం కల్పించి, మానవ రూపం లేదా ఒక జంతు రూపం లేదా ఒక పక్షి రూపం కల్పించి భూమి మీదకి పంపించేదానికి గాయత్రి తత్వం ఈ దశముద్రా విధానంగా శబ్ద బ్రహ్మ రూపంగా ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి అన్వయాన్ని, అంటే ఈ ప్రతిశ్రవ తత్వంలో ఒరిజినల్ శబ్దం ఓంకారం పరమాత్మ, ఈ ప్రతిశ్రవగా ఆ శబ్దమే ఇది ఈ మాదిరిగా ప్రతిఫలించింది, ఈ మాదిరిగా ప్రతిధ్వనించింది అనేది ముందు మనం అర్థం చేసుకునేటట్టయితే, ఈ ప్రతిధ్వని యొక్క ధ్యేయం ఒరిజినల్ శబ్దాన్ని పొందటం అనేది గమ్యం పెట్టుకుని ఆ మార్గంలో పోయేదానికి ఈ 10 ముద్రలని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. గాయత్రిలో మొదటి 10 ముద్రలని సుముఖం సంపుటం చేవ, విస్తృతం విస్తృతం తథా, ద్విముఖం త్రిముఖం చేవ, చతుర్ పంచముఖ షణ్ముఖం అధోముఖం చేవ, వ్యాపకాంజనం ఇవన్నీ చెప్తారు. ఇందులో ఈ మొదటి 10ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొట్టమొదటి ఈ 10లో మొదటి 4 ముద్రలని ఒక యూనిట్ గా మనం తీసుకున్నప్పుడు సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం, ఇవి 4 స్థాయిలు. ఈ 4 స్థాయిల్లోనే ఒక కణం కాస్త 2 కణాలుగా మారుతుంది. ఒక కణం 2 కణాలుగా మారే 4 స్థాయిల్నే మనం ఏమర్థం చేసుకున్నాం? ఒక బిందువు, అది కోడిగుడ్డు ఆకారాన్ని ధరించటం, తర్వాత డంబెల్ ఆకారాన్ని ధరించడం, తర్వాత 2 కణాలుగా విడిపోవటం అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్ గా మనం చూస్తాం. మొట్టమొదట ఒకటే ఉన్నది. ఈ 1, 2 అయ్యే ప్రక్రియలో ఆ 1 కోడిగుడ్డు ఆకృతి, డంబెల్ ఆకృతి, తర్వాత 2గా మారటం అనే ప్రక్రియ 4 మెట్లలో జరుగుతుంది, 4 స్టెప్స్ లో జరుగుతుంది. అట్లాగే శబ్దపరంగా మనం చూసినప్పుడు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి శబ్దంగా మనకు కనపడుతుంది. ఈ పరా శబ్దం మూలాధారంలో ఏర్పడ్డదని, పశ్యంతి వచ్చేటప్పటికి నాభిస్థానానికి వచ్చేటప్పటికి అది శక్తిని, అగ్నితత్వాన్ని, శక్తిని తనతో కలుపుకుని కొంచెం పైకి లేచే స్థితికి వచ్చిందని, హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక పూర్తిగా రూపు కట్టుకోవడం జరిగిందని, వాక్ దగ్గరికి వచ్చేటప్పటికి అది వ్యక్త రూపంలో, వైఖరి రూపంలో, అంటే పర, పశ్యంతి మధ్యమా స్థాయి దాటి వ్యక్త రూపంలో, వైఖరి రూపంలో, వాక్కు రూపంలో వెలువడిందని చెప్తారు. మానవుడు మాత్రమే వాక్ రూపంలో శబ్దాన్ని వెలువరించగలిగిన జీవి. మిగతా అందరికీ కూడా, మిగతా జీవులన్నిటికీ కూడా అనేక స్థాయిల్లో ఆగిపోతాయి. అవి ఒక రాయి ఉన్నది, అది పరాస్థాయిలో ఆగిపోతుంది, అంటే శబ్దాన్ని వ్యక్తం చేసే అవకాశం దానికి లేదు. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు శబ్దం చేయగలుగుతుంది, అది చెప్తే అది పశ్యంతి స్థాయికి వచ్చింది. అది ఒక జంతువు ఉన్నది, ఆ జంతువు చూసినట్టు మధ్యమా స్థాయికి వచ్చింది, అరుస్తుంది. ఆ అరుపుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే తర్వాత తప్ప ఆ అరుపుకి ఒక స్పష్టతని, ఒక ఆలోచనకి ఈ అరుపుకి సంధానం చేసి చెప్పగలిగిన స్థితి దానికి లేదు. ఈ వైఖరి రూపంలో వాక్కుని వ్యక్తం చేసే శక్తి ఇచ్చిన మానవుడికి మాత్రమే ఆ మనస్సులో నుండి 4 స్థాయిల్ని బట్టి, ఇది మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం, ఆ అంతఃకరణ, లేకపోతే ఆ 4 స్థాయిల్ని బట్టి ఈ వాక్ రూపానికి సమన్వయం చేసుకుని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ శక్తి ఇచ్చిన మానవుడు తన ఆలోచనా శక్తిని, వాక్ శక్తిని సద్వినియోగం చేసుకోవటం మూలంగా పొందవలసినటువంటి ఉదాత్తమైన నిశ్శబ్దతత్వాన్ని పొందటానికి దోహదం చేస్తుంది. ఆ పని చేస్తున్నారా అన్న మాటని, లేదు ఊరికే జంతువు రిసౌండే అంటే శబ్దానికి ప్రతిశబ్దం, అట్ట భగవంతుడికి ప్రతి సృష్టిగా, అంటే భగవంతుడి యొక్క రూపాన్ని సంతరించుకుని విశ్వం అంతా ఏర్పడే దానిలో జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. నీకు చాలా ఊర్ధస్థాయి జీవిగా నిన్ను పుట్టించి నీకు ఈ శక్తులని ఇచ్చిన దానికి వాటిని సద్వినియోగం చేసుకుని గమ్యం చేరటం అంటే భగవంతుని చేరేదానికి ప్రయత్నం చేస్తున్నావా అన్న సంకేతాన్ని ఈ శ్రవ, ఈ ప్రతిశ్రవ అనే నామం మనకి అందించడంగా చూడొచ్చు. సపోజ్ ఈ గాయత్రి మంత్ర తత్వానికి లేదు లలితా పరమేశ్వరికి తేడా లేదు,
లేదు శివుడి యొక్క శబ్ద బ్రహ్మతత్వానికి తేడా లేదు అని ఏదైతే మనం అనుకున్నామో దాని యొక్క సమన్వయాన్ని మనం ఇట్లా చూడొచ్చు. ఈ ఈ ఈ వివరాల్ని లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 98 నుంచి 110 దాకా ఉన్న 12 శ్లోకాల్లో, ఆ 12 శ్లోకాల్లో ఈ తత్వాలన్నీ మనకు కనపడతాయి. ఇది డాకిన్యంబ, లాకిన్యంబ, రాకిన్యంబ అని ఏవేవైతే మన పేర్లు చెప్తున్నామో అది యాదృచ్ఛికంగా మన యాజ్ ఇట్ ఈస్గా సహస్రనామాన్ని చదివేయాలి, తొందరగా చదివేయాలి, లేదా 5 సార్లు సహస్రనామం చేయాలి అన్న ధోరణితో చేయటం మూలంగా అందులో ఉన్న వివరం మనకి తెలియటం లేదు. కానీ కొంచెం నిదానంగా అర్థం చేసుకుంటూ దాన్ని చదివేటట్టయితే అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఆశ్చర్యపడేటట్టుగా చేస్తుంది. రెండు కళ్ళు తెరిచే అంత అఖండమైన శాస్త్రీయ జ్ఞానం అందులో ఇమిడి ఉండటం మనం కనిపించవచ్చు. అంటే మోడర్న్ సైన్స్ చెప్పటం ఇంకా కూడా చెప్పలేని రహస్యమైనటువంటి విషయాలు కూడా అందులో ఉండటాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో గాయత్రి ముద్రల్లో నుండి మొదటి 4 ముద్రలు సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం ఈ 4 కూడా కణ విభజన పరంగా ఆలోచించినప్పుడు, అంటే విశ్వ విభజన పరంగా ఆలోచించినప్పుడు 1, 2 కావడం, 2, 4 కావడం, సృష్టి అంతా ఏర్పడటం, అది విశ్వం. అంటే విశ్వంలో గర్భస్థ శిశువు అంటే ఒక వీర్య కణం ఒకే ఒక కణంగా ఉన్నది. అది సంక్లిష్టమైనటువంటి సమిష్టి కణంగా 1, 2గా మారే స్థితి చేరేదానికి 4 దశల్లో చేరుతుంది. ఈ 4 దశలు ఏర్పడేది మొదటి నెలలో. కాబట్టి గర్భస్థ శిశువు యొక్క తొలి మాసంలో, మొట్టమొదటి మాసంలో ఈ 4 శక్తుల్ని కూడా ఢాకిని అనే దేవి కాపాడుతుందని ఆ శక్తిని ఢాకిని అనే పేరు చెప్పారు. దానికి చర్మధాతుకి అధిష్టాన దేవత అన్నారు. అంటే ఒక పండు, ఒక చిన్న కాయ పండు రూపానికి వచ్చి పండి రసం మనకి ఇవ్వాలన్నప్పుడు ముందు చర్మం ఏర్పడాలి, తర్వాత లోపలవన్నీ ఏర్పడాలి. ఈ చర్మధాతుకి అధిష్టాన దేవత అయినటువంటి ఢాకిని దేవి ఆ మొట్టమొదటి నెలలో ఆ గర్భస్థ శిశువు ఒకే ఒక కణంగా ఉన్నది 2 కణాలుగా మారేదానికి, అంటే 2 4గా మారి 4 8గా మారి అనే ప్రక్రియ స్టార్ట్ అయ్యేదానికి కారణభూతమైనటువంటి శక్తిని ఢాకిని దేవి అన్నారు. సో ఈ శక్తినే చర్మధాతుకి అధిష్టాన దేవతని, ఆవిడ యొక్క ఆకారాన్ని రక్తవర్ణంతో ఉంటుందనే మాటను కూడా అంటే గమనించి శాస్త్రీయ దృక్పథంలో వాళ్ళ దృష్టికి గోచరించిన సత్యాన్ని మనకు ఆ మాదిరిగా చెప్పారు అనుకోవచ్చు. అంతేకాదు ఆ శక్తికి 16 అంగదేవతలు ఉంటాయని, ఈ 16 అంగదేవతల యొక్క పేర్లని అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్యప్రియ, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర అన్నారు. పేర్లు 16 చెప్పారు. ఒక్కసారి వాటిల్లో ఉన్న మొదటి అక్షరాన్ని గమనించండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, అక్కడి నుంచి లా, అం, అహా దాకా 16 అక్షరాలు అవి. అంటే ఈ 16 అక్షరాలని కూడా అఖండమైనటువంటి శక్తులు సుమా. ఈ శక్తుల యొక్క వర్ణాన్ని శాస్త్రం అంటే వేద శాస్త్రజ్ఞులు మనకు చెప్పింది స్ఫటిక వర్ణంతో మెరుస్తున్నాయి. ఆ స్ఫటిక వర్ణంతో మెరిసే ఈ అక్షరాన్ని ఈ అక్షర శక్తులు మేము దర్శించాము అని ఓంకారాన్ని ఏ మాదిరిగా జ్యోతిర్మయ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా నివార శ్రీకవత్తన్ని పీతాభాస్వ తెణుపమా అని ఏ మాదిరిగా వర్ణించి చెప్పారో, ఈ అక్షర శక్తుల్ని దర్శించిన మహర్షులు కూడా ఈ అక్షరాల యొక్క రూపాల్ని, ఆకారాన్ని, వాటి శక్తుల్ని వర్ణించి చెప్పడం మనం చూడొచ్చు. అంటే దీనికి గాయత్రి రక్షణాపరంగా చూస్తే తెలిసిన వాడికైనా తెలియని వాడికైనా, ఒక జంతువుకైనా, ఓ పిట్టకైనా, ఒక పురుగుకైనా సరే ఆ గర్భరక్షక శక్తి రూపంలో ఉన్నటువంటి తొలి దశలో ఈ శబ్దాలు దాని మీద ప్రభావితం చేసి ఆ గర్భస్థ శిశువుని రక్షించడం అనే మాట మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆ లలితా సహస్రనామాలు మీరు కనుక చూసేటట్టయితే ఫలాని ఆహారం వీడికి చాలా ఇష్టం, ఈ పొంగల్ అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం, లేదా దద్దోజనం అంటే ఇష్టం, ఇవన్నీ ఏమిటంటే అర్థం నివేదన పాయసాన్న ప్రియాదేవ అని అంటారు ఈ అమ్మవారిని. అంటే ఆ మాదిరి ఆహారం మూలంగా ఆ పర్టికులర్ స్థితిలో నుండి గర్భిణీ స్త్రీ ఏ శక్తిని అయితే పొందాలో ఆ శక్తిని పొంది ఆ శిశువుని తొందరగా రక్షించుకోగలుగుతుంది అన్న సంకేతంగా దాన్ని చూడటంగా అందులో శాస్త్రీయతను మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ మాదిరి ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న శబ్దాలు
గర్భస్థ శిశువు యొక్క రక్షణకి, అది గర్భ స్థితి ఏర్పడేదానికి కారణభూతం అవుతుంది. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ సొసైటీకి ఒకసారి దీన్ని అన్వయం చేసి చూడండి. అతి సాధారణమైనటువంటి ప్రక్రియ గర్భధారణ, పిల్లల్ని కనటం అనే ప్రక్రియ. చాలా సహజంగా అన్ని జంతువుల్లో జరుగుతున్నది. ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి స్థితి బట్టి ఆలోచన విధానాలు, ఆచరణలు, ఆహార వ్యవహారాన్ని బట్టి గర్భధారణ చాలా కష్టమవుతున్నటువంటి స్థితి, మగవాళ్ళలో సరైనటువంటి వీర్యశక్తి లేని స్థితి, అండ స్థితి సరైనటువంటి అండస్థితి లేని స్థితి, ఇవన్నీ కనపడటానికి కారణం ఏమిటి అనేది ఇవాళ సొసైటీలో మనం చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడకుండా ఏం చేయటం మూలంగా వాటికి విరుగుడు కలుగుతుందో, అంటే సరైనటువంటి గర్భధారణ శక్తి కలుగుతుందో, సరైనటువంటి వీర్యశక్తి కలుగుతుందో, ఆ వివరాన్ని ఇండైరెక్ట్ గా ఈ అక్షర శక్తుల రూపంలో చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మొట్టమొదటి నెల గర్భస్థ శిశువుని రక్షించే శక్తి డాకిని అన్నప్పుడు, ఆ డాకిని తత్వంలో చర్మానికి అధిష్టాన దేవతను డాకిని తత్వంలో ఆ దగ్గర నుంచి అహాదాకా ఉన్న వర్ణాల యొక్క సంరక్షణలో ఆ బిడ్డ ఉంటుంది అనే అవన్నీ కూడా ప్యూరెస్ట్ సౌండ్స్, శుద్ధ ప్రాణస్వరూప. దీన్నే ప్రాణస్వరూపం అంటాం. హల్లుల్ని అంటాం, అచ్చులు అంటాం, అచ్చుని ప్రాణం అని కూడా అంటూ ఉంటాం. సో అదే 2వ నెలకు వచ్చేటప్పటికి, ఈ గర్భస్థ జీవికి 2వ నెలకు వచ్చేటప్పటికి గాయత్రి దాని అమ్మవారి పరంగా చెప్పిన ద్వివదన అనే పేరుతో లలితా సహస్రనామాలు చెప్తుంది. గాయత్రి ముద్రలో ఏమైనా ద్విముఖం ఉంటుంది. ఇందాక చెప్పింది సుముఖం, అంటే ఇది మొదటిది. ఇది ద్విముఖం ఉంటున్నాం, ఇది రెండోది. ఈ ద్విముఖాన్నే ద్వివదన అని లలితా సహస్రనామం మనకి చెప్తుంది. ఇందులో రాకిని అనే శక్తి ఉన్నదని, 2వ నెల రక్షణ శక్తి పేరు రాకిని అని, ఆవిడ శ్యామల వర్ణం నలుపు వర్ణంతో ఉంటుందని, సామంసాయ వర్ణంలో ఉంటుందని, రక్తధాతువుకి అధిష్టాన దేవత అని, అంటే ఆ 2వ స్థితిలో ఉండే పిండం యొక్క స్థితిని చూస్తే రక్త పూరితంగా ఉన్నటువంటి స్థితి రక్తవర్ణ అనే మాటగా మనం అన్వయం అవుతుంది. అంటే 2వ మాసంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుని రక్షక శక్తిగా ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో చెప్పబడిన అక్షరాలు కనుక చూసేదే కా దగ్గర నుంచి ఠా దాకా ఉన్న హల్లులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడం అయితే కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి ఇట్లా పేర్లు చెప్తారు. కానీ అంటే కా దగ్గర నుంచి ఠా దాకా ఉన్న అక్షరాలు. మన శరీరంలో ఈ అక్షరాలు చూస్తే ఇందాక చెప్పిన ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అక్షరాలన్నీ కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రంలో ఉంటాయి. అంటే ఎవరైతే ఆ స్థానంలో ధ్యానం చేస్తూ ఆ అక్షర శక్తుల్ని భావిస్తారో ఆటోమేటిక్గా ఆ గర్భస్థ శిశువుకి సంపూర్ణమైన రక్షణ శక్తి, పోషక శక్తి, ఉదాత్తమైన శిశు జనన శక్తి కలుగుతుంది అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారని అర్థం. ఈ కాదికించి ఠాదాకో నుండి వ్యాపక శక్తులు, హల్లు శక్తులు ఏవైతే, హల్లు అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్షర శక్తుల యొక్క స్థానం ఏమిటయ్యా అంటే హృదయస్థానం. ఈ హృదయస్థానం ఏమిటి? ఇది వ్యాపక స్థానం. 1వ నెల నుంచి 2వ నెలకు వచ్చేటప్పటికి అంగాలన్నీ ఏర్పడుతున్నాయి. ఆ గర్భస్థ శిశువుకే లోపల రకరకాల అంగాలు ఏర్పడి సంపూర్ణత్వాన్ని పొందటం అనే స్థితి దాకా 7వ నెలలో సంపూర్ణ స్థితి వస్తుంది. కాబట్టి 7వ నెల స్థితి వచ్చేదాకా కూడా ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం. 7వ నెలకు వచ్చేటప్పటికి అధోముఖం, అంటే సంపూర్ణమైన ఫార్మేషన్, ఆ తల కిందగా ఉన్నటువంటి శిశువుని ఇండైరెక్ట్ గా అధోముఖం అని వర్ణించడంగా మనం చూడొచ్చు. సో అంటే గాయత్రి తత్వంలో ఏ శక్తులైతే, ఏ ముద్రలైతే మనం చెప్పావో, ముద్రాపరంగా చెప్పినప్పుడు ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం అన్నాం. అదే లలితా సహస్రనామాలు ఇప్పుడు ద్వివదనం, త్రివదనం, చతుర్వదనం, పంచవదనం, షడ్వదనం అనే మాట చెప్పాం. అధోముఖం అన్నాం. అంటే చెప్పటంలో ఒకే భావాన్ని ఆ రెండు వ్యక్తం చేయటం, వీటి యొక్క ఈ అక్షర శక్తుల యొక్క భావన మూలంగా ఆ మాదిరిగా శిశు రక్షణ జరగటానికి, అంటే గాయత్రి మంత్రతత్వానికి, ప్రాణరక్షణకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఒక్కొక్క స్థితి, అంటే ఒక్కొక్క స్థితిలో ఉన్న జీవికి ఈ మాదిరిగా మనం అర్థం చేసుకుంటూ కనుక పోయేటట్టయితే, ద్విముఖం దగ్గరికి వచ్చేటప్పటికి 2వ నెల, అది కా దగ్గర నుంచి ఠా దాకా నుండి అక్షరాలు. ఆ స్థానం ఏమిటంటే హృదయస్థానం. హృదయస్థానంలో నుండి 12 అక్షర శక్తులు దాన్ని రక్షిస్తాయని.
త్రిముఖానికి వచ్చేటప్పటికి 3వ నెలకు వచ్చేటప్పటికి 3వ నెల గాయత్రి ముద్రలో ఉన్న త్రిముఖం ఉంటాం. ఈ స్థితిలో మణిపూరక చక్రం అంటే నాభి దగ్గర ఉండే చక్రం. ఈ శక్తి మాంసధాతువుకి అధిష్టాన దేవత అయినటువంటి లాకినీ దేవి. ఈవిడికి ఉన్నటువంటి అక్షర శక్తుల్ని 10 శక్తులు అంటాం. డా దగ్గర నుంచి పా దాకా ఉన్నటువంటి 5+5 10 అక్షరాలు ఇందులో మనకు కనపడతాయి. 4వ నెలకు వచ్చేటప్పటికి దాన్ని చతుర్ముఖం అంటాం. లలితా పరమేశ్వరి పరంగా చెప్పిన చతుర్వదన అంటాం. గాయత్రి ముద్రలోనే చతుర్ముఖం అంటాం. ఇది స్వాధిష్టానంలో అంటే నాభి కన్నా కొంచెం దిగువ భాగంలో స్వాధిష్టాన చక్రం దగ్గర కాకిని అనే శక్తి ఉంటుందని, దీనికి అంగదేవతలు బా దగ్గర నుంచి దాకా బభమ అయ్యారాల ఆ 6 అక్షర శక్తులు కూడా దీని బందిని భద్రకాళి పరమైనటువంటి ఆ శక్తులన్నీ కూడా ఆ చతుర్ముఖం గర్భస్థ జీవి యొక్క 4వ నెలలో దాన్ని రక్షిస్తాయని. పంచముఖం దగ్గరికి వచ్చేటప్పటికి 5వ నెల అది మూలాధార స్థితి. అక్కడ లలిత పరంగా చెప్పిన పంచవదన అని చెప్తాం. ఇందులో సాకిని అనే దేవత మూలాధారంలో ఉన్న శక్తి. అస్థి అంటే ఎముకలు, ఎముకలకి ధాతువు అయినటువంటి మూలు ఏదైతే ఉందో దానికి అధిష్టాన దేవత పరమైన శక్తులుగా అక్కడ చెప్తాం. ఇందులో ఇంకొక రహస్యం ఇక్కడ మనం కనుక గమనించేటట్టయితే, యాక్చువల్గా చక్రాల పరంగా మనం చూసేటట్టయితే మూలాధారం అన్నిటికన్నా స్టార్టింగ్ పాయింట్, సహస్రారం అనేది చివరికి పాయింట్. ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టారు? ఇది విశుద్ధ చక్రం దగ్గర మొదలుపెట్టారు. మూలాధారం దగ్గర మొదలుపెట్టలేదు, సహస్రారం దగ్గర మొదలుపెట్టలేదు. దానిలో ఉన్నటువంటి శాస్త్రీయత మనం చూసేటట్టయితే విశుద్ధ చక్రం అనేది ఆకాశతత్వం, శుద్ధతత్వం. ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, అగ్ని ఆప పృథ్వీ. అంటే ఆకాశం నుంచి పృథ్వీ దాకా ఉన్న 5 తత్వాలు పైనుంచి కిందకి ఏ మాదిరిగా వచ్చినాయో భగవత్ శక్తి పరమైనటువంటి గర్భధారణ పరమైన జీవి కూడా ఆకాశతత్వం నుంచి 5 స్టెప్పులు కిందకు వచ్చి మూలాధారానికి వచ్చింది. ఈ 6వ నెలకు వచ్చేటప్పటికి ప్రజ్ఞ అనే స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు అప్పుడు ఈ కనుబొమ్మల మధ్యలోని ఆజ్ఞాచక్ర స్థితికి చేరుతుంది అన్న సంకేతంగా కూడా ఇందులో చూడొచ్చు. అంటే దీని యొక్క శాస్త్రీయతను మనం కొంచెం అర్థం చేసుకునేటట్టయితే, ఇవాళ మనకి మనం మెడికల్ సైన్స్ కానీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఏవేవైతే మనం చదువుకుంటున్నామో వీటి యొక్క అసంపూర్ణత, ఇంకా ఎంత తెలుసుకోవాల్సింది మనకున్నది అనే వివరం కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ షణ్ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గర్భస్థ జీవి 6వ నెలకు వస్తున్నట్టు, దీని యొక్క రక్షక శక్తిని హాకిని అంటారు. ఈ శక్తి నేను ఇందాక చెప్పినట్టు ఆజ్ఞాచక్రంలో 2 అక్షరాలని, ఈ హా క్ష అనే 2 అక్షరాలు, హంసవతి క్షమావతి అనే అంగదేవతలతో కలిసిన శక్తిని ఆజ్ఞాచక్రంలో ఉంటుందని. సో దాని యొక్క రక్షణ ఎముకలో ఉన్నటువంటి మూలుగా ఏదైతే ఉంటారో దానికి అధిష్టాన దేవతని, కాబట్టి ఆ రక్షణాపరంగా చెప్తారు. 7వ నెలకు వచ్చేటప్పటికి సహస్రారంలో ఉన్న శక్తి కాపాడుతుందని, ఆ సహస్రారంలో ఉన్నటువంటి సర్వవర్ణ స్వరూపమైన ఆ శక్తి సహస్రారంలో ఉన్న దేవతని, అన్ని రకాల అక్షరాలు ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్న అక్షరాలే కాకుండా ఆ దగ్గర నుంచి క్షా దాకా ఉన్న అక్షరాలు 50 అక్షరాలకి యొక్క సంపూర్ణత్వం ఇందులో మనకు కనబడుతుందని. సో ఈ అమ్మవారినే షడ్వదన అనే మాటనే ఉన్న లలితా సహస్రనామం మనం చెప్పటం. దేవతాపరంగా యాకిని దేవత అనే పేరు, ఆ దగ్గర నుంచి క్షా దాకా ఉన్న అక్షర శక్తులన్నీ రక్షిస్తాయని. సో ఇది సహస్రారంలో ఉన్న శక్తి కాపాడుతుందని. ఈ తర్వాతకు వచ్చేటప్పటికి 7 నెలలు పూర్తయినప్పటికి వాడి జీవ ప్రజ్ఞ పూర్తిగా అయిపోయిన తర్వాత 8వ నెలకు వచ్చేటప్పటికి ఇంకా మార్పు అనేది ఉండదు. ఆ శరీరం, ఆ జీవి పూర్ణత్వాన్ని పొందేదాన్ని, శరీరాన్ని కొంచెం బలంగా తయారు కావటమే తప్ప మిగతా ఏ రకమైన మార్పులు ఉండవని. ఈ 7 స్థాయిల్లో పెరిగిన శిశువు వాడికి జీవప్రజ్ఞ ఎప్పుడైతే కలుగుతుందో, ఆ జీవప్రజ్ఞ కలగంగానే మహాయోగి అంటే ప్రపంచానికి వాడికి సంబంధం కలగలేదు కాబట్టి, భగవంతుడికి వాడికి ఉన్న సంబంధం వాడికి అర్థమైంది కాబట్టి, తను అనేక జన్మల్లో చేసిన కర్మలు, ఆ కర్మల యొక్క ఫల రూపంలో వస్తున్న జన్మ, ఈ గర్భ నరకంగా తాను అనుభవిస్తున్న బాధ, ఇవన్నీ కలగాపులగంగా ఉండటం మూలంగా సంపూర్ణమైనటువంటి త్రికరణ శుద్ధితో చేసే ప్రార్థనా పదమైన భావంతోనే వాడు ఉండిపోతాడని.
ఆ ప్రార్థనా పరంగా చేసిన వాడి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గాయత్రి ముద్దల్లో నుండి తర్వాత ముద్దల్లో ఆ విశేషాలుగా మనం చూడొచ్చు. అంటే కాకపోతే ఏమవుతుంది, ఈ 8వ నెల పూర్తి 9 నెలలు కాగానే గర్భస్థ శిశువు ఆ నెల 10 రోజులు చాలా పశ్చాత్తాపంతో ఇంకోసారి ఈ జన్మ రాకూడదు, ఇట్లాంటి చేయకూడదు అన్న భావంతో ఉన్నటువంటి జీవి దాలిగుంటలో కుక్క అనే సామెత మనకి చెప్తూ ఉంటారు. వెచ్చగా పొయ్యిలో ఉండే ఆ గుంటలో పడుకున్న కుక్క అది కాగానే ఎవడు కోపడంగానే చిచ్చి ఇంకోసారి పడుకోకూడదు అనే ఉంటుంది, మళ్ళీ మర్చిపోయి వచ్చి పడుకున్నట్టుగానే భూమి మీద వాతావరణం, ఈ గాలి, తల్లి పాలు, వాతావరణం ఇవన్నీ ఎప్పుడైతే ఆ జీవి కలుగుతుందో వెంటనే ఆ పూర్వజన్మ జ్ఞానం, అనేక జన్మ జ్ఞానం పోయి ఈ ప్రపంచానికి బంధించబడటం అనేది, మళ్ళీ కొంచెం తెలివితేటలు, ఇది 1800 సత్సంగం ఉన్నాను దీన్ని, అట్లాగే ఈ సత్సంగము, ఇది సద్గోష్ఠి, మంచి వాళ్ళతో స్నేహము, లేదు శాస్త్రవాక్యాలు వినటం, లేదు మంత్ర సాధన, తెలిసిన వాళ్ళతో సహవాసం, ఇట్లాంటి సేవాది కార్యక్రమాలు, ఇట్లాంటి వాటి మూలంగా మళ్ళీ ఆ జ్ఞానం మేలుకొని ఉన్నత స్థితికి పోయేదానికి వాడికి దోహదం కలుగుతుంది అన్న పరంగా అన్వయం చేసుకున్నప్పుడు అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. గర్భంలో ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మనం ఎందుకు చేయాలి? కృతజ్ఞత అనేది మానవుడి యొక్క ప్రధాన లక్షణం అయి ఉండాలి. కృతజ్ఞత లేనివాడు భగవంతుడి యొక్క దగ్గరికి పోయేదానికి భక్తి అనే మాటకు కూడా అర్హత వాడికి ఉండదు. మనం చేసే పూజాది కార్యక్రమాలనండి, అనేక రకాల పితృదేవత, మిగతా దేవత అర్చనలు అనండి, ఇవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన కార్యాలే. కాబట్టి ఈ గాయత్రి ముద్రా రూపంలో తనకి ఆ జ్ఞానం కలగలేదు కాబట్టి ఏం చేయలేడు. పశుపక్షాదులకి అవకాశం లేదు కాబట్టి వాడికి జ్ఞానం లేదు కాబట్టి అవి చేసేలేవు. జ్ఞానం కలిగిన తర్వాత ఖచ్చితంగా ఈ స్థితి మనకు కలిగించి మనకి జ్ఞానం కలగడానికి కారణమైనటువంటి శక్తులకి, ఆ భగవతత్వానికి కృతజ్ఞత చూపించడం అనేది బేసిక్ లక్షణం. కాబట్టి అంటే అర్హత, అధికారం, ముందు అర్హత సంపాదించేటట్టయితే శరణాగత భావపూర్వకమైనటువంటి దీని మూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం, అర్హత మనం సంపాదించేటట్టయితే తర్వాత అధికారం మనం పొందే అవకాశం మనకి లభ్యం అవుతుంది అన్న పరంగా. సో వెనక జన్మల సంస్కారం మూలంగా ఈ మెలకు వచ్చినాక కూడా, అంటే ఈ స్థితిలో కూడా వీటి యొక్క వివరం మనకి తెలిసింది. కాబట్టి ఈ తెలిసిన దాన్ని నేను పోగొట్టుకోకుండా ఉండాలి, అనుక్షణం గుర్తులో ఉండాలి అని ఆ గాయత్రి నిత్య సాధన, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేయాల్సిన సాధనాపరంగా చెప్పారు. కాబట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు 3 సార్లు గుర్తున్నది మర్చిపోయేదానికి అవకాశం ఉండని స్థితి. కాబట్టి ఆ ముద్రల పరంగా అనుక్షణం గుర్తు చేసుకుంటూ, అనుక్షణం తన పురోగతి కోసం తాపత్రయపడుతూ, కేవలం భగవంతుడు ఓంకార నాద రూపంలో మన సృష్టించాడు అని సంతృప్తి పట్టం కాదు. నువ్వు ఓంకార నాద స్వరూపుడివే, కాకపోతే అక్షర రూపంలో ఉన్నావు. ఈ అక్షర రూపంలో ఉన్న నువ్వు ఈ అక్షర శక్తుల్ని ఆధారం చేసుకుని ఆ ఓంకార తత్వాన్ని పొందొచ్చు అన్న పరమైనటువంటి భావనకి ఈ శబ్ద, ఈ ధ్వని, ప్రతిధ్వని పరమైనటువంటి ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది అనుకోవచ్చు. ఇది ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఆశుషేణాయచ ఆసురధాయచ అని కనుక అన్వయం చేసుకుంటే, ఆశుషేణ అంటే ఏమనుకున్నాం? అత్యంత వేగవంతమైనటువంటి సైన్యాలు కల రుద్రా నీకు నమస్కారము. ఏమిటి మనకున్న సైన్యాలు? మనకున్న సైన్యాలు మన ఆలోచనలే మన సైన్యాలు. అమ్మవారి యొక్క మంత్రశక్తులు, శబ్దశక్తులన్నీ లలిత శాస్త్రనామాలు ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే, తనలో అప్పటిదాకా ఒకటే చిదగ్గినకుండ సంభూత, చిదగ్గినకుండ నుంచి ఉద్భవించింది. వీళ్ళంతా దేవతలంతా కోరారు, బాగానే ఉంది. మహాశంభు యజ్ఞం చేశాడు, అందులోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఒక శక్తే కదా, భండాసురుడిని చంపాలి. భండాసురుడిని చంపేదానికి శక్తులు అన్నీ కావాల్సి వచ్చినాయి. ఈ శక్తి సేనలన్నీ మొట్టమొదటి దండనాథ, మొట్టమొదటి మంత్రిని, తర్వాత దండనాథ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తనలో నుంచే ఉద్భవం కావటం, తన రథంలో నుంచే ఉద్భవమైన రథాలు వాళ్ళకి ఏమిటి దాని అర్థం ఏమిటి? ఇండైరెక్ట్ గా ఆ తత్వం మొత్తానికి ఆధారమైనటువంటి నామంగా ఈ ఆశురథ అనే ఈ నామాన్ని దానికి అన్వయం చేసుకొని చూడొచ్చు. అంటే ఏమంటారు అర్థం? ఏ శక్తి అయితే మొట్టమొదటి శబ్ద స్వరూపమైన శక్తి, కుండలిని శక్తి, యజ్ఞ కుండంలో నుంచి ఉద్భవించిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే
సందర్భానుసారంగా ఓహో బండు అనే మూర్ఖుణ్ణి వధించాలి, ఆ వధించేదానికి కావాల్సిన సైన్యాలు మొత్తం తనలో నుంచే తను సమకూర్చుకున్నది. అంటే ఈ శబ్ద బ్రహ్మమైనటువంటి ఒకే ఒక ఓంకారం 50 అక్షరాలుగా వ్యక్తమైనప్పుడు అనేక రకాలైన వర్ణశక్తులు, అనేక రకాలైన మంత్రశక్తులు ఇవన్నీ కూడా ఆ శబ్దంలో నుంచి వచ్చినవే సుమా. ఈ అక్షర శక్తులన్నీ కూడా ఆ సామూహికమైనటువంటి సైన్యము. అట్లా అఖండమైనటువంటి శక్తివంతమైనటువంటి సైన్యం కలవాడా, చాలా వేగంగా వ్యాపించే సైన్యం కలవాడా. ఇవాళ మనం ఏం చెప్తున్నాం, 3 మ్యాక్ 4 మ్యాక్ రాకెట్, బ్రహ్మోసు ఇవన్నీ మాట్లాడుతున్నారు. శబ్ద వేగాన్ని పోల్చి దానికన్నా 2 రెట్లు 3 రెట్లు 5 రెట్లు 10 రెట్లు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏనాడో ఉన్నటువంటి ఈ శబ్దాలన్నీ కూడా, ఈ తరంగాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి. ఇదే శబ్దాన్ని నెగిటివ్గా ఉపయోగించినప్పుడు ఇదే శబ్దం ఎట్లా డిస్ట్రక్ట్ చేస్తుంది. కొన్ని శబ్దాలు ఉపయోగించి ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జిని 2 నిమిషాల్లో పడగొట్టచ్చు. అంటే శబ్దం యొక్క శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహానుభావులు మహర్షులే దాన్ని దుర్వినియోగపరంగా, అంటే దాని యొక్క డిస్ట్రక్టివ్ యాంగిల్గా కాకుండా దాని కన్స్ట్రక్టివ్ యాంగిల్ వైపు చెప్పబడ్డవన్నీ మంత్రతంత్రాలు అయ్యేటట్టయితే, దాని డిస్ట్రక్టివ్ యాంగిల్ వైపు చెప్పినవన్నీ కూడా అస్త్రశస్త్రాలు, రకరకాల ఇవాళ మనం చూస్తున్న బ్రహ్మోసు గిమోసు లాంటివన్నీ కూడా అందులోకి వస్తాయి. అంటే ఇదే పంచభూతాత్మక శక్తి, అదే అగ్ని, అదే నీళ్లు, అదే వాయువు, వీటినే డిస్ట్రక్షన్ పరంగా వాడేదానికి ఒక విధానం ఉన్నది, కన్స్ట్రక్షన్ పరంగా వాడేదానికి ఒక విధానం ఉన్నది. నీలో ఉన్నటువంటి శబ్దశక్తుల్ని కన్స్ట్రక్టివ్గా వాడి ఆధారభూతమైన మూలశక్తికి ప్రయత్నించే అవకాశం నీకున్నది. కాబట్టి డిస్ట్రక్షన్ వైపు పోకుండా కన్స్ట్రక్టివ్ థాట్తో పొందవలసిన గమ్యాన్ని పొందు అన్న సంకేతంగా మనం చూడొచ్చు. సో మనకున్నటువంటి శక్తులన్నీ ఏమిటి? మనోశక్తులే మన శక్తులు. మనస్సు అంటే ఏమిటి? ఆ మనస్సుల గురించి మనం అనుకున్నాం, మనోచతుష్టయం అనుకున్నాం. ఈ మనస్సు అనేది మనస్సు, చిత్తము, బుద్ధి, అంతఃకరణ అన్నాం. ఈ మనస్సు అనగానే లక్షల వేల ఆలోచనలు పడుగు పేకలాగా, ఇన్ని ఆలోచనలు అన్ని రకాల శక్తులు. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, బివేర్ యు ఆర్ థింకింగ్ అంటాడు. నార్మల్గా బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు పెడతాం మన ఇంటికి, ఎందుకంటే లోపల కుక్కలు ఉన్నాయి జాగ్రత్త నాయన అని. ఆయన పెట్టిన బోర్డు ఏంటి? బివేర్ యు ఆర్ థింకింగ్. అంటే ఆలోచిస్తున్నావు సుమా, ఆలోచిస్తే అది ఆచరణకి రావచ్చు, అది బీజము. బీజం నేల మీద పడు మొక్క మొలవచ్చు. ప్రతి ఆలోచన ఒక బీజ శక్తివంతమైనటువంటి బీజం సుమా, మర్చిపోమోక. సో ఆలోచనకి సంపూర్ణమైన శక్తి ఉన్నప్పుడు అది శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. దీన్నే వేదం వాగ్వై వజ్ర అంటుంది. అంటే వజ్ర స్వరూపమే వాక్కు. అంటే వాక్కుతోనే వరం ఇవ్వచ్చు, వాక్కుతోనే శాపం పెట్టచ్చు. ఒకటేమన్నా అనుగ్రహ రూపమైన వాక్కు వరమైంది, ఇంకోటి ప్రతికూల రూపమైనటువంటి వాక్కు శాపమైంది. ఈ రెండింటికి వాక్యే కాబట్టి, ఈ వాక్కు శబ్దం కాబట్టి, శబ్దం యొక్క తత్వాన్ని తక్కువగా అంచనా వేయమోకండి, దాన్ని జాగ్రత్తగా వాడుకోండి అన్న సంకేతాన్ని కూడా ఈ శ్రవ ప్రతిశ్రవ, ఈ ఆశుషణ ఆసురధాలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మనస్సు అనేక రకాలైనటువంటి ఆలోచన లక్షల ఆలోచనలు, ఎన్ని ఎక్కువ ఆలోచనలు అంత తక్కువ శక్తి, ఎంత తక్కువ ఆలోచనలు అంత ఎక్కువ శక్తి అని కూడా ఒకసారి అనుకున్నాం మనం. సో దానిలో మళ్ళీ ఆ మనోచతుష్టయంగా ఉన్నది ఆ మనస్సులో చిత్తం. మళ్ళీ ఆ చిత్తాన్ని చూస్తే దానికి క్షిప్తాని, విక్షిప్తాని, మూఢాని, ఏకాగ్రాని, నిరూఢాని 5 స్థాయిలు. సో ఈ 5 స్థాయిలు, ఈ మల్టిప్లికేషన్స్, దానికి ఎన్ని రకాల స్థితులు వస్తాయో జస్ట్ వీ కెన్ ఇమాజిన్. నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి, అది 3వ స్థాయి. తర్వాత విశ్లేషణాత్మకమైనటువంటి అంతఃకరణ. ఇవన్నీ కూడా మానవుడి యొక్క సేనలు కాబట్టి ఈ మనస్సు యొక్క వేగం ఊహాతీతమైన వేగం. మనస్సు యొక్క వేగాన్ని మనం ఇందాక పిల్లవాడు కాలాన్ని గురించి ఇప్పుడు నిమిషం యొక్క, అర్ధ నిమిషం యొక్క, సెకండ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థం కావాలంటే, సో కాలం యొక్క తత్వం మనకు ముందు తెలుసుకున్నప్పుడు కాలానికన్నా, శబ్దానికన్నా, కొన్ని కాంతి కన్నా కోటాను కోట్ల రెట్ల వేగవంతమైనటువంటి మనోశక్తిని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని పూర్తి సద్వినియోగం చెందగలుగుతుంది అనేది ఇండైరెక్ట్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. చాలా వేగంగా ప్రయాణించేసే శక్తులు కల ఓ రుద్ర అన్నప్పుడు మనస్సు అనే శక్తి అత్యంత వేగవంతమైంది.
దాని యొక్క వేగాన్ని మనం ఊహించలేం. ఊహాపరంగా మనం అర్థం చేసుకునేదానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. సూర్యుడి దగ్గర నుంచి భూమికి దాదాపు 9 నిమిషాలు పడుతుంది కాంతి వచ్చేదానికి. కాంతి యొక్క వేగం 1,86,000 మైళ్ళు. కాబట్టి 9 నిమిషాలు అంటే 9 నిమిషాలు 60 సెకండ్లు. 1,86,000 ఇంటూ 60 ఇంటూ 9 అంత దూరంలో సూర్యుడు ఉన్నాడు అని మనకు అర్థం. అదే సూర్యుడి దగ్గరికి మనసు పోవాలనేటట్టయితే సంకల్పం వెళ్ళిపోయింది అంటే 1 సెకండ్లో కోటో వంతులో వెళ్ళిపోతాం. కాబట్టి మనస్సు యొక్క వేగం ఎంత? కాంతి యొక్క వేగమే 1,86,000 మైళ్ళు సెకన్కి. కాబట్టి మనోవేగం ఎంత? అనూహ్యము. కాబట్టి ఈ అనూహ్యమైనటువంటి వేగం ఉన్నది, దాన్ని నువ్వు సద్వినియోగం చేస్తున్నావా అనేది ప్రశ్న. వేగానికి వినియోగానికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ నెగిటివ్ పరంగా ఇట్లా ఆలోచించవచ్చు. సపోజ్ రోడ్డు మీద నడుస్తూ కాలు జారింది అనుకోండి, పెద్దగా దెబ్బ తగలదు, కాలు దగ్గర తీసుకుంటే సరిపోతుంది. పరిగెత్తుతూ కాలు జారి కింద పడ్డాడు అనుకోండి, ఒళ్ళు దొక్కుపోవచ్చు. అంటే 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్నాడు, జారి పడ్డాడు, ఒళ్ళు దొక్కుపోయింది, పుళ్ళు. అదే 50 మైళ్ళ వేగంతో పోతున్న మోటార్ సైకిల్ మించి పడ్డాడు, ఏ కాలో చేయో విరుగుతుంది పడ్డ యాంగిల్ని బట్టి. లేదు ఒక ప్లేన్ లోంచి కింద పడ్డాడు, 1000 కిలోమీటర్ల వేగంతో పోతున్న ప్లేన్ లోంచి కింద పడ్డాడు. కింద పడ్డాడంటే చచ్చూరుకుంటాడు, చచ్చినా కనీసం శవం దొరుకుతుంది. అదే ఒక రాకెట్లోంచి అంటే 17,500 కిలోమీటర్ల వేగంతో పోతుంటేనే అది భూమి యొక్క గ్రావిటీని ఎస్కేప్ చేసి పోగలుగుతుంది. సపోజ్ అంత వేగంగా పోతున్న రాకెట్లోంచి పడ్డాడు అనుకోండి, కనీసం ఒక ధూళి కణం లాగా కూడా ఏం దొరకదు. పడటం అనేది కామన్, వీటన్నిటిలోనూ పడటం అనేది కామన్ అయినా కూడా దాని యొక్క ప్రతిచర్య, దాని యొక్క తీవ్రతలో చాలా తేడాలు రావడానికి కారణం వేగం. నడుస్తూ పడితే ఏం కాలేదు, పరిగెత్తుతూ పడితే దోక్కుపోయింది, ప్లేన్లోంచి పడితే చచ్చిపోయినాడు. సో రాకెట్లోంచి పడితే ఒక చిన్న కణం కూడా దొరకలేదు. అంటే అనమాట వేగం యొక్క తీవ్రతను బట్టి ఈ యాక్సిడెంటల్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇంత వేగంగా ప్రయాణం చేసే మనసులో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ థాట్ యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించారా? అదే ఒక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఆ పాజిటివ్ థాట్ యొక్క ప్రభావం కూడా అంత బలంగానూ ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివ్ థాట్కి ఒక పాజిటివ్ శబ్దాన్ని కలిపి ఆ శబ్దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే అది మంత్ర సాధన అవుతుంది. మనస్సు యొక్క ఇంకొక గుణం ఏమిటి? అత్యంత చంచలత్వం. ఆ చంచలత్వ పరంగా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మామూలు స్థిరంగా నిలకడగా ఉన్న నీళ్లలో అయితే మన ప్రతిబింబం కనపడుతుంది. ఆ నీళ్లలో మురికున్నది, మన బింబం కనపడదు. లేదు నీళ్లు మురిగ్గా లేవు కానీ కదులుతూ ఉన్నాయి, మన ప్రతిబింబం కనపడదు. నీళ్లలో మన ప్రతిబింబం కనపడాలంటే 2 కండిషన్స్, ఒకటి మురికి లేకుండా ఉండాలి, ఇంకోటి స్థిరంగా ఉండాలి. అట్లా మనస్సులో భగవంతుడి యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబం మనం దర్శనం చేసుకోగలగాలి అన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉండాలి. మనస్సు దుర్మార్గమైన ఆలోచనలు లేకుండా మాలిన్య రహితంగా ఉండాలి. మలిన రహితంగా మనసు ఉండాలి, స్థిరంగా ఉండాలి అనే 2 కండిషన్స్ని సాధించగలిగినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుభూతి సుమ. లేకపోతే చాలా వేగంగా కదులుతున్నటువంటి సేన నీకు ఉన్నప్పుడు ఆ సేన నీ కంట్రోల్లో ఉన్నదా లేదా ఒకసారి చూసుకో. సేన అనటాన్ని అర్థం కూడా ఇట్లా చేసుకోవచ్చు. సేన అంటే ఏమిటి? ఊరికే సేన సేన అంటూ ఉంటాం. సేన అంటే ఇన అంటే రాజు, స ఇన ఇది సేన అంటే రాజు కలది సేన. అంటే రాజు యొక్క ఆజ్ఞకి లేదు సేనాని యొక్క ఆజ్ఞకి లోబడి ఆజ్ఞల్ని పాటించేదైతేనే అది సేన. సపోజ్ మన మనస్సు మనకి సేన అయింది, బాగానే ఉంది, చాలా సంతోషం. ఆత్మ రాజు అయింది, రాజు యొక్క ఆజ్ఞల్ని సేన పాటిస్తోందా లేదా? లేదు, సేన యొక్క ఆజ్ఞల్ని రాజు పాటించాల్సి వస్తుందా? ఇప్పుడు వాడు ఎవడో చెప్తున్నాడు ప్రతి దేశానికి ఒక సేన ఉంటుంది, పాకిస్తాన్కి మాత్రం ఒక సేనకి ఒక దేశం ఉన్నది అని. అంటే ఆ మాదిరిగా రాజు పరిపాలనలో రాజు యొక్క ఆజ్ఞకి లోబడి సేన పనిచేస్తూ ఉండేటట్టయితే అది సానుకూలమైన సేన అవుతుంది. లేదు సేన ఇష్టం వచ్చినట్టు దాని పని చేసుకుపోతూ ఉండేటట్టయితే అది ప్రతికూలమైనటువంటి సేన అవుతుంది.
దీన్ని సేన అనటంలో సేనకి రాజు ఉన్నాడు, ఆ రాజు ఆత్మ యొక్క వాక్కుల్ని, ఆత్మ యొక్క సంకల్పాన్ని ఆచరణలో పెట్టేదానికి నీ మనసు పనిచేస్తోందే, లేదు దానికి తోచిన ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నీ నెత్తిని రుద్దుతోందే అనేది ఎప్పుడన్నా మనం గమనించామా? స్వామి ఒక సందర్భంలో ఒక చక్కటి కథ చెప్పారు దీనికి. ఏమిటి ఆయన చెప్పిన కథ, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు సభకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, నా సేవకుడు నా మాట వింటలేదు, నేను చెప్పిన వాడు తీసుకురావట్లేదు, వీడు ఈ పని చేయట్లేదు అని. వాడే రాజు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాడిని తీర్చమని కంప్లైంట్ చేయాల్సి, కంప్లైంట్ తీసుకుని దానికి శిక్షించి అయ్యేటట్టుగా చేయవలసిన అధికారం ఉన్నవాడు. తనే కంప్లైంట్ చేసి నా సేవకుడు నా మాట వింటలేదంటే వాడిని రాజన అనగలుగుతామా? అట్లా సో సేవకుడి మీదనే కంట్రోల్ లేని స్థితిలో ఆ మాదిరిగా ఉన్నటువంటి ఆత్మ మనసులు కలిగి ఉన్నావా, లేదు మనసు మీద సంపూర్ణమైన నియంత్రణతో ఉన్నటువంటి ఆత్మ కలిగి ఉన్నావా? ఆలోచించు. రాజరికం అనేది కేవలం నెత్తిన కిరీటం పెట్టుకునే దానికి, సీట్లో కూర్చునే దానికి కాకుండా ఆచరణాత్మకమైనటువంటి అంటే ఆత్మ యొక్క ప్రాధాన్యతని గమనించి దానికి ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానాన్ని అర్థం చేసుకుని మనస్సుని దానికి లోబడేటట్టుగా చేసుకున్నావా సాధకుడు అవుతావు, లేకపోతే బాధకుడు అవుతావు. నిన్ను నువ్వు బాధించుకుని పునరపి జననం పునరపి మరణం జనని గర్భ జఠరేసేనం దానికి కారకుడు అవుతావు. అది తెలుసుకుని మనసు చాలా వేగవంతమైనటువంటి సేన. కాబట్టి అంత వేగవంతమైనటువంటి సేన నీ అధికారంలో ఉన్నప్పుడు, కాబట్టి ఆ సేనని సక్రమంగా నడిపేదానికి నువ్వు తగ్గ దీంతో అర్థం చేసుకుని దాని ప్రయాణం చెయ్యి. వెనక ఒక సందర్భంలో రెండో అనువాకం మనం చెప్పుకున్నప్పుడు మాట చెప్పుకున్నాం. ఇది దిక్ అనే దానికి దిక్పతి నా అన్ని దిక్కులకి ఒకటి అధికారం అన్నప్పుడు డైరెక్షన్ గురించి కూడా అప్పుడు చెప్పుకున్నాం. వేగంగా పోవటం మూలంగా గమ్యాన్ని తొందరగా చేరొచ్చు, నిజమే ఆ మాట. కానీ గమ్యాన్ని తొందరగా చేరటం అనేది కేవలం వేగం మూలంగా మాత్రమే సాధ్యం కాదు. వేగానికి సరైనటువంటి డైరెక్షన్ జోడైనప్పుడు మాత్రమే గమ్య సాధన సాధ్యం అవుతుంది. చాలా వేగంగా మనం పోవలసిన వైపు, అంటే శాస్త్రం సూచించిన విధానంగా, పారంపర్యంగా మన పెద్దవాళ్ళు సూచించిన విధానంగా, గురువులు సూచించిన విధానంగా పోయేటట్టయితేనే పోతుంది. దాన్ని సాంప్రదాయబద్ధ జీవితం అంటారు. సాంప్రదాయం అనేది కూడా చాలా తేలిగ్గా క్యాజువల్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. సాంప్రదాయం అంటే ఏమిటి? ఇది మా సాంప్రదాయం కాబట్టి కుడికాలు ముందు పెట్టాలి, ఎడంకాలు ముందు పెట్టాలి, లేదా నెత్తిన టోపీ పెట్టాలి, లేదా నెత్తిన కిరీటం పెట్టాలి, మా పెళ్లికి ఇదే, ఇవి దీనికి సాంప్రదాయాలు అంటున్నారు. ఇవన్నీ బుద్ధి లేని మాటలు. యాక్చువల్గా సాంప్రదాయం అనే మాట ఆ పదం నుంచే మనం అర్థం చేసుకుంటే, దాయము అంటే ఆదాయం, అంటే మనం పొందేది, పొందినది, నిరజితాన్ని ఆదాయం అంటాం. దాయము దాని పేరు. ప్రదాయము అంటే ప్రకృష్టదాయత, ఇది ప్రదాయత అంటే చాలా ఉత్తమమైంది, నీకు పెద్దవాళ్ళు ఇచ్చింది. ఒక చిన్న కాగితం రాసి ఇచ్చి ఉండొచ్చు, ఆ కాగితం మీద అఖండమైన రహస్యం ఉండొచ్చు. ఇచ్చిన మామూలు సంపదల కన్నా ఆ కాగితం చాలా గొప్ప విషయం అవుతుంది. ఒక గురువు ఒక మంత్రం ఇచ్చి ఉండొచ్చు, ఆ మంత్రం నీకు చాలా ఎక్కువ విశేషం అవుతుంది, అది ప్రదాయము. సంప్రదాయం అంటే సంపూర్ణంగా ఇచ్చింది, సంపూర్ణంగా చాలా ప్రకృష్టమైనటువంటి స్థితిని ఏదైతే అనుసృతంగా తాత ముత్తాతల నుంచి, లేదు గురువులు పరమ గురువులు పరమేష్ఠి గురువుల దగ్గర నుంచి, లేదు వేదశాస్త్రపు నుండి భావాల పరంగా ఏదైతే వచ్చినాయో ఆ జీవన విధానాన్ని సాంప్రదాయం అంటున్నాం. ఇవాళ సాంప్రదాయం అనే మాటని ఒక చెడు పదంగా తిట్టుగా వాడేదానికి మనం ఉపయోగిస్తున్నాం. ఈ సాంప్రదాయాలు కాస్త పక్కన పెట్టు. సాంప్రదాయం పక్కన పెట్టేది కాదు. సాంప్రదాయం అంటే సంపూర్ణంగా ప్రకృష్టమైనటువంటి ఆదాయంగా నీకు ఇచ్చింది సుమా, జాగ్రత్త. సో అంటే వాళ్ళ కాలక్రమేణా మంచి చెడుగాను, చెడు మంచిగాను ఆలోచించే దౌర్భాగ్య స్థితి వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, సహజంగా జరిగిపోయేవి. అదే కృతయుగం. కృతయుగం అంటే ఏమిటి? కృతయుగం అంటే అర్థం ఏమిటి? సహజంగా కృతయుగంలో అబద్ధం చెప్పడం అనేది, అసత్యం పలకటం అనేది లేని స్థితి. అది అంటే ధర్మమయమైనటువంటి జీవనం కృతంగా కలిగింది కృతయుగం. అంటే అది సహజం. సూర్యుడికి వెలుగు ఎట్లా సహజమో, చంద్రుడికి చల్లదనం ఎట్లా సహజమో, మానవుడికి మానవ లక్షణాలు సహజంగా ఉన్న స్థితిని కృతం అన్నారు. దాన్ని ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకోవాల్సిందని కలి అన్నారు. కాబట్టి ఇవాళ కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి ఏదైతే మంచి అని మనం అనుకుంటున్నామో దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకున్నది. కాబట్టి
వీటిని కొంచెం వివరంగా మనం అర్థం చేసుకుంటున్నాం. సపోజ్ మనస్సు యొక్క శక్తిని సద్వినియోగం చేయటం, దుర్వినియోగం చేయటం అనేది వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, త్రిశంకుడు అనే మహారాజు వశిష్ఠుడు, ఆయన కులగురు వశిష్ఠుడు ఆయన దగ్గరికి వచ్చి, నాకు స్వర్గలోకం మీద ఇంకా తృప్తి పూర్తిగా అని కొన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉండి తిరిగి వచ్చాడు పుణ్యం అయిపోగానే. ఇంకా కొంతకాలం నాకు స్వర్గలోకంలో ఉండాలన్నది ఆయన మార్గం చెప్పి స్వర్గానికి పంపించమంటాడు. ఆయన అంటాడు, అది సాంప్రదాయం కాదయ్యా, ఏదైతే అనుభవం అంతవరకే పొందాలి, ఎక్స్ట్రా పీకులాట లాగులాట దాని మీద కోరికలు ఉండకూడదు, పొమ్మంటాడు ఆయన. వశిష్ఠుడు చేయలేని పని నేను చేశాను అనే మాత్సర్య బుద్ధితో విశ్వామిత్రుడు నేను చేస్తాను రమ్మని ఆయన పిలుచుకుపోతాడు. తన సంపాదన, తన తపోశక్తి మనలో సుఖం ధారపోసి నేను స్వర్గానికి పంపించాను పొమ్మంటాడు. ఈయన స్వర్గానికి పోగానే స్వర్గం చేరతాడు. అక్కడి నుంచి తన ఏ శక్తితో అయితే స్వర్గం చేరావో దాంతో ఆ శక్తి అయిపోయింది పొమ్మంటాడు, మళ్ళీ కింద పంపిస్తారు. ఈయనకి రోషం వస్తుంది, సుఖం తపస్సు వేస్ట్ అయిపోయింది, స్వర్గం దాకా ఊరికే పోయిచ్చావా అని ఇంకో సుఖం తపస్సు ధారపోసి వేరే స్వర్గాన్ని సృష్టించి, త్రిశంకు స్వర్గం సృష్టించి ఆయనకి ఇస్తాడు. అంటే ఈయన తపోశక్తి పూర్తిగా పోయింది. ఆయనకి కలిగిన సంతోషం ఏమిటి, ఏ స్వర్గానికే పోదలుచుకున్నాడు అది పోలేకపోనే దుఃఖం ఆయనకి మిగిలిపోయింది. ఈయనకి తపోశక్తి వేస్ట్ అయిపోయింది. అంటే మాత్సర్యపూరితమైనటువంటి భావన, నెగిటివ్ థాట్ యొక్క ఎఫెక్టు, దాని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది వశిష్ఠ, విశ్వామిత్ర, త్రిశంకు పరమైన కథగా మనం అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి చాలా వేగంగా ప్రయాణించే మనసులో ఒక చిన్న నెగిటివ్ థాట్ కనుక వచ్చేటట్టయితే చాలా శక్తివంతమైనటువంటి బుల్లెట్ కన్నా కూడా ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదే ఒక పాజిటివ్ థాట్ కనుక వచ్చేటట్టయితే మహత్తరమైన యాగం చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలాన్ని అందించగలిగి ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని చాలా శీఘ్రంగా వేగవంతంగా కదిలే ఆ మనస్సు అనే సేనని సక్రమంగా వాడుకునే ప్రయత్నంతో ఆ వాడుకోవటం వల్ల పొందవలసిన ఉత్తమ స్థితిని పొందండి అన్న ఇది. ఇంకొక ఈ వేగాన్ని గురించి కూడా మనం మనస్సు యొక్క స్థితిని, ఆత్మని ఒకసారి ఆలోచించేటట్టయితే, ఆత్మకి పెద్దవాడు గమాగమస్థం గమనాది శూన్యం ఆ పరంగా చెప్తారు. అంటే అనమాట స్వామి చక్కటి కథ రూపంలో చెప్పారు. ఎంత వేగంతో అంటే 1,46,000 మైళ్ళు ఒక సెకండ్కి అంత వేగంగా ఉన్న కాంతి కన్నా కొన్ని కోటాను కోటలెట్టు వేగవంతమైంది మనస్సు అనుకున్నాం, బాగానే ఉంది. ఈ మనస్సు ఇంత వేగంగా ప్రయాణం చేసి అక్కడికి పోయేటప్పటికి అక్కడ ఉన్నది ఏమిటి, అక్కడ ఆల్రెడీ ఆత్మ ఉన్నది. అంటే ఆత్మ అనేది సర్వవ్యాపకం కాబట్టి అది ఈ వేగానికి, ఈ కొలమానానికి అతీతమైంది సుమా. దానికి స్వామి చెప్పిన చక్కటి కథ ఏమిటంటే, ఒక కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలుగుతానే తన వేగం మీద నమ్మకం ఉన్నటువంటి కుందేలు భూదేవి దగ్గర ఒక 5 రూపాయలు అప్పు తీసుకున్నది. అప్పు తీసుకుని దానికి దుష్ట సంకల్పం ఎగ్గొట్టాలని ఆలోచన కలిగింది. ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి, భూమి దగ్గర నుంచి పారిపోవాలి. తను చాలా వేగంగా పరిగెత్తగలుగుతాను కాబట్టి చాలా వేగంగా పరిగెత్తి కొంత వెనక అలసట వచ్చి రొప్పు వచ్చింది. ఒక్క క్షణం ఆగి గాలి పీల్చుకుని దాని నేల మీద ఆగినప్పుడు చూస్తే, అరే కాళ్ళ కింద భూమి, అరే ఈ భూమి నాకన్నా వేగంగా పరిగెత్తుంది, ఇక్కడ దాకా వచ్చేసిందని మళ్ళీ పరిగెత్తింది. పరిగెత్తి చివరికి ప్రాణం పోగొట్టుకోవటమే తప్ప భూమిని దాటి పరిగెత్తగలుగుతుందా? అట్లా ఎంత మనస్సు అయినా సరే అంత విశ్వం అంతా వ్యాపించి నుండి ఒకే ఒక చైతన్య స్వరూపం ఆత్మ కాబట్టి దానికి లోబడి ఉండడం నేర్చుకోవటం అవసరము. అట్లా కాకుండా హనుమంతుని ముందు కుప్పిగంతుల్లాగా ఆత్మని పక్కన పెట్టి మనసు కనుక అనేక రకాల చర్యలకి లోబడేటట్టయితే దానివల్ల మంచి కన్నా చెడు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనస్సుని నియంత్రించే విధానాలు అర్థం చేసుకుని చేయండి. మనస్సుని నియంత్రించేదానికి ఒక మార్గం ఏమిటి అంటే మంత్రం. ఆ మంత్రాన్ని ఏకాగ్రత చేయటం. సో పొందవలసిన ఫలితం లేదు, సేవ చేస్తున్నాం లేదు. సో ఒక పిల్లవాడికి రమణ మహర్షి చెప్పిన ధ్యానాన్ని గురించి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే మనకి తేలిగా సమన్వయం అవుతుంది. ఎందుకని మన మనసు స్థిరం లేక అనేక రకాలుగా కింద మీద పడుతూ ఉంటాం. తండ్రితో పోయిన పిల్లవాడికి వీడికి డౌట్ వస్తే ధ్యానం అంటే ఏమిటి స్వామి అని అడిగాడు.
ధ్యానం అంటే ఏం చెప్తాం? మామూలుగా అయితే రకరకాలుగా చెప్తాం. ఆయన స్వామి వాడికి చెప్పిన మాట చక్కటి బ్యూటిఫుల్గా చెప్పారు ఆయన. ధ్యానం గురించి నేను తర్వాత చెప్తాలే, నీకు ఆకలిస్తుంది కదా అని చెప్పి వాడిని పిలిపించి ఒక రొట్టో ఏదో ఒకటి స్వీటో పెట్టిపిస్తారు వాడికి. వాడు తినబోయే ముందు నీకు ఒక కండిషను, ఇది నేను మొదటిసారి చిటిక వేసేటప్పటికి మొదలు పెట్టాలి, రెండోసారి చిటిక వేసేటప్పటికి నువ్వు పూర్తి చేసేసేయాలి, ఈ లోపల మొత్తం నేను రెండోసారి చిటిక వేసే లోపల నువ్వు మొత్తం తినేయాలి. రొట్టె ఏదో ఇచ్చారు, కూర్చున్నాడు, బాగానే ఉంది. స్వామి వాడు ఎప్పుడు చిటిక వేస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. స్వామి మొదటిసారి చిటికేశారు. చిటిక వేశారు, వాడు తింట మొదలు పెట్టాడు. 1 నిమిషం 2 నిమిషాలు తింటూ వాడు తినేదానికి పూర్తి చేసేస్తాను, మళ్ళీ ఇంకోసారి చిటిక వేశారు. చిటిక వేసాడు. తిన్నావా? తినేసాను స్వామి. వెరీ గుడ్, చాలా సంతోషం. సో నేను 2 చిటికలు వేసే లోపల నువ్వు తినేసేసావు కదా, అయితే నువ్వు గెలిచినట్టే. ఇప్పుడు ఈ మొదటి చిటిక వేసిన దగ్గర నుంచి రెండో చిటిక వేసేదాకా 2 నిమిషాలు 3 నిమిషాలు టైం. ఈ 2-3 నిమిషాలు నీ మనసు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగి, నాకు మళ్ళీ మీరు ఎప్పుడు చిటిక వేస్తారనే దాని మీద తప్ప నాకు దేని మీద నాకు మనసు లేదు స్వామి. మీరు ఎప్పుడు చిటిక వేస్తారా, ఈ లోపల నేను పూర్తి చేయాలి, ఇదే నా ఆలోచన ఉన్నది, ఇంకొక ఆలోచన లేదు. దానికి ఆయన చెప్పిన మాట, అట్లా నువ్వు దేని మీద మనసు పెడతావో దాన్ని, అట్లా భగవంతుని మీద మనసు పెడితే దాన్ని ధ్యానం అంటారు. ఇప్పుడు నేను ఎప్పుడు చిటిక వేస్తానా అనే దాని మీద పెట్టావు, ఇది బదులు జ్యోతి స్వరూపమైన భగవంతుని మీద దాన్నే పెట్టావు అనుకో, అదే ధ్యానం, అంతగాని వేరే ఏమి లేదు బొమ్మన్నారు. అంటే మనస్సు పరిగెత్తే మనస్సుని మనం నిలకడగా కట్టేసేదానికి జ్యోతి ధ్యానం అని, ఓంకార సాధన అని, సేవ అని రకరకాలుగా స్వామి మనకి ఏర్పాటు చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణాత్మకంగా అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనస్సు కట్టుబడి అవుతుంది. మనస్సు కట్టుబడేదితో పాటు అందులో మాలిన్యరహితమైన నిర్మలత్వం ఉండాలి. ఆ నిర్మలత్వాన్ని పొందేదానికి సేవ, సహాయం, ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ మనసు ఈ మాదిరిగా కట్టడి ఎప్పుడైతే చేశారో పొందవలసినటువంటి స్థిరమైనటువంటి మనసులో ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని మీరు పొందటమే భగవంతుడి యొక్క నిత్య నూతన దర్శనంగా అనుభవం అవుతుంది. కాబట్టి వీటి యొక్క సమన్వయాన్ని అట్లా చేసుకోండి అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో చెప్పినప్పుడు ఆసురథ ఆసుషేణాయచ అగ్రగామినం సదాశివం విశ్వవ్యాపానుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. అట్లా ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం, ఆ చైతన్యం అంతా ఒకే ఒక చైతన్యం అనేక రకాలుగా వ్యాపించున్న దాన్ని అనుభవంలోకి నేను తెచ్చుకోగలిగేదానికి నన్ను స్థిరమైనటువంటి మనసుతో అనుగ్రహించు స్వామి అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ శ్లోకాన్ని, ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. క్వశ్చన్స్ కానీ ఎలాబొరేషన్ ఏదైనా డౌట్స్ ఏదైనా ఉందంటే దోస్ థింగ్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.